ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్కి చెందిన బండి శ్రీనివాసరావు గారు. మరి సార్ 18 ఇయర్స్ నుండి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉన్నారు. ఎన్నో వేల శాకాహార ర్యాలీలు నిర్వహించారు. మరి ఇదే కాకుండా 25 బుక్స్ సార్ స్వయంగా తన ధ్యాన జ్ఞాన అనుభవాన్ని జోడిస్తూ ఎంతో అద్భుతమైన 25 పుస్తకాలు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి తీసుకువచ్చారు. మరి ఇంతే కాకుండా పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యాన్ని కూడా కలిగి ఉన్నారు. మరి ప్రస్తుతం పిఎంసిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా కూడా రీసెంట్గా నియమింపబడ్డారు. సో మరి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి అసలు ఎలా వచ్చారు, ఆ జర్నీ అంతా ఎలా జరిగింది మొదలైన విషయాలన్నీ వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా మీ బాల్యము, తల్లిదండ్రులు, విద్యాభ్యాసం. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న పిఎంసి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మపూర్వక ప్రణామములు తెలియజేస్తూ, నా పేరు బండి శ్రీనివాసరావు. పుట్టింది పెరిగిందంతా విజయవాడ. మరి ధ్యానానికి ముందు జీవితం అంతా అందరికీ తెలుసు. మరి నేను ధ్యానంలోకి వచ్చి 18 సంవత్సరాలు, 17 పూర్తయి 18వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2008లో నేను ధ్యానంలోకి అడుగు పెట్టాను. మరి ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే ధ్యానం అందుతుంది అనే దానికి మా కుటుంబమే నిదర్శనం మేడం. ఓకే సార్. మరి నేను చదివింది పాలిటెక్నిక్ కాలేజీ, తణుకు పాలిటెక్నిక్లో చదివాము. మాది 91 బ్యాచ్. అయితే అక్కడ అంటే నాకు వెంటనే మ్యారేజ్ అవ్వటం, 92లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఒక పాప కూడా పుట్టింది. తర్వాత మేము 95లో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా అంకుల్ వాళ్ళంతా ఇక్కడ సెటిల్డ్. ఆ రూపేణా మేము బిజినెస్ రీత్యా హైదరాబాద్ రావటం జరిగిందండి. ఈ హైదరాబాద్లో ఇక్కడ ఏంటంటే అప్పుడు వ్యాపారాల్లో మునిగి ఉన్నాం, పూర్తిగా వ్యాపారాల్లో. నేను విజయవాడలో కాంట్రాక్ట్స్ చేసేవాడిని. సరే హైదరాబాద్లో ఇక్కడ చేద్దురు కానీ అని మా అంకుల్ వాళ్ళు పిలిచినప్పుడు, సరే కదా మనకి ఎలాగో పేరెంట్స్ అప్పటికి లేరు, సరే ఇక్కడ ఎక్కడైతే ఏముందిలే అని ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడ కాంట్రాక్ట్స్ అయ్యి చేస్తూ రిజిస్ట్రేషన్స్ అన్ని టెండర్స్కి వేయటానికి ఇంకా టైం పట్టింది. ఈలోపు మా అంకుల్ వాళ్ళ బిజినెస్లో నేను వేలు పెట్టడం జరిగింది. అలాగే కోట్ల మీద వ్యాపారాలు. ఆయనకి గవర్నమెంట్ పబ్లిక్ అంటే బుక్స్ సప్లై ఉండేది గవర్నమెంట్ స్కూల్స్కి. అలాగే ఇంకొక సైడు చేపల చెరువులు, మెదక్ డిస్టిక్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఉండేవి. అవన్నీ కూడా మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం. అలాగా జరుగుతూ ఉంది. మరి ధ్యానంలోకి అడుగు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా మిస్సెస్కి హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. 2008లో ఆవిడకి బ్లడ్ తక్కువైపోయి చాలా సీరియస్ అయిపోయింది. శరీరంలో వేడి గెడ్డల్లాగా వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయో అలాగా స్టార్ట్ అయ్యి పాదాల నుంచి తల వరకు చాలా సివియర్ అయిపోయింది. మేము మలక్పేట యశోదాలో హాస్పిటల్లో జాయిన్ చేయటం, మరి 10 రోజుల ట్రీట్మెంట్కి 5 లక్షలు ఖర్చు అయ్యింది. కానీ 5% కూడా ఆరోగ్యం రాలేదు. అలాంటి పూర్తి దీంట్లో ఉన్న టైంలో ఆవిడ నిజంగా అండి, ఆవిడ గతంలో గ్రేట్ మాస్టర్ కాబట్టి ఆ వైద్యానికి మాస్టర్స్ ఒప్పుకోలేదు. ఎందుకో ఆవిడకి హార్ట్ దగ్గర ఆపరేషన్ చెయ్యాలి, ఒక బ్లడ్ శాంపిల్ తీయాలన్నారు. ఆ మాట వినంగానే ఆవిడ చెప్పా పెట్టకుండా అన్ని ట్యూబులు, సెలైన్ ట్యూబుల్స్ అన్ని పీకేసి, నువ్వు చేయించుకో ఆపరేషన్, నేను వెళ్ళిపోతానని కరాఖండిగా మొండికేసి ఇంటికి వచ్చేసింది. ఇంకంత భయంతో ఉన్న ఆవిడతో చేయించలేమని ఇంటికి తీసుకొచ్చాం. అయినా సరే పూర్తి చాలా ప్రాబ్లమాటిక్ గానే ఉంది. డాక్టర్స్ ఏమో ఆపరేషన్ అంటున్నారు, మేడం ఏమో నాకు ఆపరేషన్ వద్దు అన్నారు. ఇంకా అంత భయంతో ఉన్నప్పుడు ఏదైనా జరగచ్చని తీసుకొచ్చేసాము. అయినా ఉండలేము కదా మనం, ఏదో ఒక ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉన్నాం. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియో, ఇలాగా 2 months పూర్తి బెడ్ రెస్ట్ అండి. కాళ్ళల్లో నీరు వచ్చేసింది, 3 పూట్ల జ్వరం,
అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఆ టైంలోనే నాకు ఈ ధ్యానం అందిందండి. మరి అలాంటప్పుడు మొత్తం మీరు మేడం సిక్ అయి ఉన్నారు. మీరు ఫోకస్ అంతా మేడం మీదనే పెడుతున్నారు కదా సార్. అంటే ఈ ధ్యానం ఎలా వచ్చింది మీ జీవితంలో? ఇది ఫస్ట్ టైం ఏంటంటే అండి, ఇది మా మిసెస్‌కి హెల్త్ ప్రాబ్లమ్ కంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే మేము బిజినెస్ రీత్యా స్కూల్స్‌కి సప్లై చేయాలని మ్యాప్స్, చార్ట్స్ కోసం విజయవాడ ఓం ఆర్ట్ ప్రింట్ అని ముఖర్జీ గారు, ఓకే. ఆయన వన్ ఆఫ్ ది పిల్లర్ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి ఒక పిల్లర్ ఆయన. మాకప్పుడు తెలీదు, ధ్యానం తెలీదు, ఏమి తెలీదు. మా అంకుల్ ఫ్రెండ్ ఆయన ముఖర్జీ గారు. అక్కడికెళ్ళి మేము శాంపిల్స్ కోసం వెళ్ళామండి. ముఖర్జీ గారు వల్లనే విజయవాడ పిఎస్ఎస్ మూవ్‌మెంట్ చాలా డెవలప్ అయింది కదా సార్. డెవలప్ అయింది. విజయవాడే కాదు మేడం, త్రూఅవుట్ మొత్తం అన్ని జిల్లాలకి కూడా ఒక సెంటర్, కేంద్రం అన్నమాట అది. ఓకే. ఆ డెవలప్‌మెంట్‌లో ముఖ్య పిల్లరు ముఖర్జీ గారు. ఓకే. జక్కారావు గారు బావగారు ఆయన. అయితే చాలా అద్భుతం అన్నమాట. నేను అంటే నాకు ధ్యాన పరిచయం లేకుండానే ఆ లోపలికి అలా అడుగు పెట్టానో లేదో, ఆయన థర్డ్ ఫ్లోర్‌లో ఉండి ఇలా వచ్చామని ఫోన్ చేయంగానే పైకి రమ్మన్నారు. నేను అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప అనుభూతి కలిగింది మేడం. లోపలికి అడుగు పెట్టంగానే 3 ఫ్లోర్‌లు ఎక్కుతూ గాల్లో తేలుతున్నట్టు అనిపించి, ఓకే. ఏంటి దీనికి తేడా ఏంటి అని నాకు నేనుగా అబ్జర్వ్ చేసుకుంటూ పైకి సీలింగ్ చూస్తే ఒక సీలింగ్ ప్యాడ్ ఓపెన్ అయిపోయి లోపల ఏదో కనబడుతుంది మేడం. అంటే మీరు మెడిటేషన్‌లోకి రాకపోయినా అస్సలేం తెలీదండి. ఆ బిల్డింగ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఆ పాజిటివ్ వైబ్రేషన్‌ని వైబ్రేషన్, మీరు గుర్తుపట్టారు. టచ్ అయింది మేడం. ఓకే. అంటే అసలు ఈ విషయాలే తెలియని నాకు అట్లా 3 అంతస్తులు పైకెళ్ళిన తర్వాత కూర్చున్నప్పుడు నాకేదో గాల్లో తేలుతున్నట్టు దూదిలాగా అయిపోయింది శరీరం. నేను అడిగాను, సార్ ఆయన్ని అప్పుడే పరిచయం, ముఖం ఫస్ట్ పరిచయం. ఓకే. మా అల్లుడు గారని పరిచయం చేశారు. హ్మ్. కొత్త కాబట్టి నేను, అంకుల్ ఇక్కడ ఏదో మొత్తానికి నేను వచ్చేటప్పుడు ఏదో గమ్మత్తుగా అయింది, ఇదంతా ఏదో ఇది, ఆ ఎనర్జీ అని కూడా తెలియదు నాకు. అక్కడ చూస్తే సీలింగ్ ఒకటి ఓపెన్ అయింది, అదేంటి సార్ అని అడిగాను. అందులో ఏముంది, అసలు ఎందుకు నా శరీరం ఇలా అయింది అంటే ఆయన పక్క నవ్వారు. ఓకే. బాబు నువ్వు చూసింది అది ఒకటే కనపడింది, కానీ మొత్తం ఫ్లోర్, మొత్తం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం 2x2 పిరమిడ్లు నింపేశాము ఓకే. విత్ ఇన్ సీలింగ్లో అని చెప్పడం జరిగిందండి. జరిగి ఆయన ఏమన్నారంటే, ఆ ఎనర్జీని నువ్వు గుర్తించావు, నువ్వు సామాన్యుడు కాదు ఓకే. అని, దాన్ని పిరమిడ్ అంటారు అన్నారు. అవునా, నాకు దాని గురించి ఏమన్నా వివరాలు ఉంటే ఇవ్వండి సార్, బుక్ రూపంలో ఏమన్నా ఉన్నాయా అంటే, సరే మీ పార్సిల్తో పాటు పెడతాను అని అన్నారు. అలా పెట్టారు. నేను ఆ బుక్ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చదవటం జరిగింది. కానీ ఏదో ధ్యానం గురించి అని ఉంది, కానీ మేమేం చేసామంటే మామూలుగా ఏదో కళ్ళు మూసి చేసేద్దామని, నాన్ వెజ్ విషయం కూడా అందులో ఉంది తినద్దని, కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు. అలా వారం 10 రోజులకి అసలు భయంకరంగా మాకేంటంటే అలా కూర్చుంటే చాలు ఏదో గ్రిడ్ ఎనర్జీ ఫామ్ అయినట్టు, అటు ఇటు పక్కకు ధ్యానం ఎలా చేయాలో తెలియదు. కానీ మీకు మీరే స్వతహాగా కూర్చున్నాం. అందులో చూసి ధ్యానం చేసే పద్ధతి అది చూసి కూర్చున్నాం. కూర్చుని మా మిస్సెస్ కూడా బాగుంటుందంట కూర్చోమన్నాం. కానీ నాన్ వెజ్ అయితే బంద్ చేయలేదు మేడం. అలా కొద్ది రోజులు అయ్యేటప్పటికి మాకు బాగా ఊపేసి ఇదవుతుంది. తర్వాత ఇంట్లో చాలా క్రిటికల్గా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. అంటే గొడవలు, మా మధ్య మాటల యుద్ధం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయినాయి. నాకెందుకో ధ్యానం చేస్తే మంచి జరుగుద్ది కదా, ఎలా అవుతుంది ఏంటి అంటే మాంసం గురించి అనేది నాకు తెలియదు, అర్థం అవ్వట్లా. సరే అని అది మానేయవలసింది పోయి ఇది మానేశాను, నేను ధ్యానం మానేశా. అంటే మీరు మళ్ళీ ముఖర్జీ గారితో ఈ డిస్కషన్స్ చేయలేదండి. సార్ ఇలా జరుగుతుంది మాకు అనడం ఏమీ చెప్పలేదు. ఆయన కూడా ధ్యానం అంటే ఏంటో కూడా చెప్పలే, ఓన్లీ బుక్ ఇచ్చారు. ఆ తర్వాత ఇలాగా ఆవిడకి సీరియస్ అయిపోవటం, హాస్పిటలైజ్డ్ అవ్వటం, మళ్ళీ మేము ఇంటికి రావటం. ఒక పని మీద నేను విజయవాడ వెళ్ళానండి. పక్కన ఏలూరు, మా అమ్మగారి ఊరు అది. అక్కడ ఒక పని మీద 10 days ఉండాల్సి వచ్చి అక్కడే ధ్యానం అందిందండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్లో చూసి ధ్యానంలోకి వచ్చానండి. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ టెంపుల్కి వెళ్ళింగానే అక్కడ కూడా ఒక మిరాకిల్ జరిగింది. బాబా గుడి అండి టెంపుల్. అక్కడ నాకు కూర్చున్నానే కానీ మొత్తం బ్లాంక్ అయిపోయినట్టు, అందరూ మాయమైపోయి, కళ్ళు తెరుచుండగానే మొత్తం బ్లాంక్ అయిపోయినట్టు. తర్వాత మళ్ళీ అందరు కనబడుతున్నారు. ఎందుకు ఇలా జరిగిందని బయటకు వచ్చి అలా వేరే రూట్లో వెళ్ళాల్సింది, నేను ఇంకో రూట్లో వెళ్తే అక్కడ ఒక జిల్లా గ్రంథాలయ సంస్థ, అక్కడ పేపర్లో అక్కడ రాధా మేడం, జోస్సుల రాధా గారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, వాళ్ళు రోజు అక్కడ ప్రింట్ చేపిస్తున్నారు లోకల్ ఎడిషన్లో. అది చూసి నేను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇక్కడ లలితాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం, ఇక్కడ పిరమిడ్ ఉంటుందా, అసలు అది ఎలా ఉంటుంది పిరమిడ్
హ్మ్. చూడాలనే కోరిక పుట్టి వాళ్ళకి ఫోన్ చేయటం, హ్మ్. వాళ్ళు రమ్మంటం, అక్కడికి వెళ్ళటం, ధ్యానం అందుకోవటం జరిగింది మేడం. సో, మొట్టమొదటిగా మీకు అక్కడ ధ్యాన పరిచయం జరిగింది. పరిచయం అనేది అసలైన ఒక ముఖాముఖి పరిచయం అనేది అక్కడ ధ్యానం జరిగింది. వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను మేడం. హ్మ్. అంతకుముందు ఇక్కడికి రావటం, ఈ పిరమిడ్ ఎనర్జీని అనేది నా బాడీని షేక్ చేయటం ఇదని నేను గుర్తించగలిగాను. ఓకే. సో, ఇప్పుడు అక్కడ మేడం వాళ్ళ ఇంట్లో మీరు పిరమిడ్ చూసారు. ఉమ్. అంతకుముందేమో ధ్యానం చేస్తే గొడవలు తగ్గాలి గానీ, ధ్యానం చేస్తే గొడవలు పెరిగినాయి. ధ్యానం మానేసున్నారు. మాంసం మానకుండా హ్మ్. ధ్యానం మానేశాను. అయితే ఇక్కడ పిరమిడ్‌ని చూసారు. పిరమిడ్ ధ్యానం పరిచయమైంది. ఎస్. మరి శాకాహారం గురించి ఎప్పుడు తెలిసింది? మేడం వాళ్ళు నేను ఆ ఇంటి పైన 9/9 ఫస్ట్ పిరమిడ్ అండి ఏలూరులో, ఓకే. మదర్ పిరమిడ్. హుహు. ఆ మదర్ పిరమిడ్ అంటే 9/9. నేను పైకి వెళ్ళిన తర్వాత ఆ పిరమిడ్లో కూర్చున్నారు. వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చారు. మేడం బిఎస్ఎన్ఎల్ జాబ్ చేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఓకే. అన్నీ వాళ్ళ అనుభవాలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా. హ్మ్. ఆవిడ బ్రెయిన్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారంటండి ఓకే. 2004లో. అప్పుడే ఇంటిపైన పిరమిడ్ కట్టి 41 డేస్ పెట్టుకొని ఆ ధ్యానం ద్వారా తగ్గించుకున్నారు ఆవిడ. హ్మ్. 5 లక్షలు ఖర్చు పెట్టిన తగ్గంది ఈ ధ్యానంలోకి అడుగు పెట్టంగానే ఆ బ్రెయిన్ క్యాన్సర్ నుంచి వితిన్ 20 డేస్లో బయటపడ్డారండి. కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యాస. పెట్టి మేడం వాళ్ళ ఇంట్లో ఆ. మేడం కూర్చొని ఎస్. ధ్యానం ద్వారా బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ తగ్గించుకున్నారు. క్యాన్సర్ నుంచి బయటపడ్డారండి. ఇంతకంటే ఇంకేం కావాలి ఇంకేం సార్ అసలు? కావాలండి? నేను ప్రతి క్లాస్లో కూడా ఆ విషయాలే చెప్తాను. వాళ్ళు పొందిన అనుభవాలు, వాళ్ళు నాకు ఆ రోజు చెప్పటం, హ్మ్. నేను ఇంత ఇది ఉందా ఇందులో అనుకునే చాలా ఎగ్జైటింగ్గా వింటున్నానండి. అది కూడా 20 డేస్‌లో. 20 డేస్లో అండి. అంటే రోజుకి ఎన్ని గంటలు సాధన ఆవిడ చేసేవాళ్ళంట మేడం? మొట్టమొదట ధ్యానం వాళ్ళ ఆఫీస్లో ఒక అతను చెప్పారంట, మేడం ఒక ధ్యానం ఉంది, కళ్ళు మూసుకొని కూర్చోండి, దీంట్లో ఎన్నో రోగాలు తగ్గినాయి, హ్మ్. తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చేయండి మేడం అంటే. ఫ్రీగా రోగాలు తగ్గుతాయి అంటే ఎవరు నమ్ముతారండి? హ్మ్. అవును. ఆవిడ ఇంకా మరి రకరకాల 5 డౌట్స్ లక్షలు వస్తాయి సార్. 5 లక్షలు ఖర్చు పెట్టుకొని విపరీతమైన తలపోటు అంటండి, బ్రెయిన్ క్యాన్సర్ అంటే. ఒకానొక టైం ప్రతి డైలీ ఆ టైం ప్రకారం నొప్పొచ్చి, ఆ నొప్పి భరించలేక కూడా సూసైడ్స్ అటెంప్ట్ కూడా చేద్దామనుకున్న ప్రయత్నం ఓకే. చేసిందంటండి హ్మ్. 2-3 టైమ్స్. అట్లా వాళ్ళ ఆఫీసులో అతను చెప్తే ఆవిడకి ముందు ఎక్కల. ఎందుకంటే నమ్మకం కలగలేదు. నమ్మకం కలగల. ఇది అన్ని లక్షల కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించుకున్నారు కదా, ఇదెట్టా పోతుంది ఆ! అని. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్లు, చాలా సెన్సిటివ్గా ఉంటాయి నర్వ్ సిస్టమ్ అంతా, హ్మ్. ఆపరేషన్ చేయాలి కానీ నో గ్యారంటీ. ఓకే. కోమాలోకి వెళ్ళొచ్చు, కాలు చేయి పడిపోవటము, కంటి చూపు పోవటము, చనిపోవటము, బతకటము ఏదైనా జరగచ్చు. హ్మ్. మళ్ళీ 5 lakhs ఖర్చు అవుతుంది, మీరు చేయమంటే చేస్తామన్నారు. హ్మ్. ఈవిడ పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి సామెత ఉంది కదా, అలా అయిపోయింది. ఓకే. చేయించుకున్నా నో గ్యారంటీ. హ్మ్. చేయించుకోకపోతే ఎన్నాళ్ళు ఇలా బతకాలి, నొప్పి నొప్పితో భరించలేకపోతున్నారు. జీవితాంతం ఎలా బతకాలి. ఆ టైంలో వాళ్ళ ఆఫీస్లో ఆయన చెప్పారు. సరే చూద్దాం కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని రాత్రి 9 గంటలకు కూర్చొని ఉదయం 6 గంటలకు ఫస్ట్ సిట్టింగ్. ఓకే. 9 గంటలు ఏకధాటిగా కూర్చున్నారంటండి. ఫస్ట్ తెలియకుండానే. సిట్టింగ్‌లోనే 9 ఫస్ట్ గంటలు. సిట్టింగ్‌లోనే 9 గంటలు కూర్చుంటే ఆ నెక్స్ట్ డే చాలా రిలీఫ్ వచ్చిందంటండి పెయిన్. హ్మ్. ఇదేదో బాగుంది కదా అని ఇంకో 2-3 డేస్ చేసిన తర్వాత హ్మ్. ఇంకా ఆవిడ మామూలుగా చేస్తే ఎంత నొప్పి తగ్గుతుంది, అదే పిరమిడ్‌లో కింద కూర్చొని ఆ యాంగిల్‌లో ధ్యానం చేస్తే హ్మ్. 3 శక్తి వస్తుందంటున్నారు పిరమిడ్ మాస్టర్లని. హ్మ్. అప్పటికప్పుడు పిరమిడ్ కట్టించుకున్నారండి. వారంలో కంప్లీట్ చేసుకొని ఇంటిపైన చిన్న స్థలం అది, హ్మ్. 9/9 ఫస్ట్ మదర్ పిరమిడ్. ఓకే. ఇప్పుడు చూస్తే మీరు ఏలూరు వెళ్తే 50 పిరమిడ్లు అబోవ్ ఉంటాయండి. ఓకే. హ్మ్. అంత అద్భుతం. ఆవిడ చాలా గ్రేట్ మాస్టర్. ఆవిడ ఎప్పుడైతే అది తగ్గించుకున్నారో, అంటే రోజు రోజు నొప్పి తగ్గుతూ టాబ్లెట్స్ అన్ని బయట పడేసి ఆవిడ ధ్యానం చేసుకుంటూ అబ్బా! వెళ్తుంటే, ఎంత పగలంతా గ్రేట్ సార్ ఆఫీసు, అసలు. హ్మ్. పగలంతా ఆఫీసు, నైట్ అంతా ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటే హ్మ్. రోజు నొప్పి తగ్గుతూ వితిన్ 20 డేస్‌లో మొత్తం కంప్లీట్ క్యూర్ అయిపోయిందండి. నొప్పి రావట్లా. అయినా 41 డేస్ మండలం చేయాలని ఆ నియమం పెట్టుకొని, హ్మ్. ఏదైనా సరే అండి ఒక మార్గం మనం సాధన చేసేటప్పుడు 41 రోజులు, పత్రి సార్ చాలా సార్లు చెప్పారు ఈ విషయం. ఓకే. 41 రోజులు అంటే అయ్యప్ప దీక్షలేసుకుంటే హ్మ్. చేస్తుంటారు. అట్లా 41 రోజులు గనక చేస్తే కంటిన్యూగా ఒకే టైం పెట్టుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఎటువంటి సమస్యల నుంచైనా, అనారోగ్య సమస్యలు దేని నుంచైనా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఆవిడ అలా మొదలుపెట్టి వితిన్ 20 డేస్‌లో తగ్గించుకొని 41 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఏ డాక్టర్‌లైతే బ్రెయిన్ క్యాన్సర్ అన్నారో అక్కడికే పోయి మొత్తం టెస్టులు చేయించుకుంటే నిల్ అని రిపోర్ట్ వచ్చింది. క్యాన్సర్ లేదు అని లేదు వచ్చింది. అని రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఆవిడ చుట్టుపక్కల ఎన్నో వందల గ్రామాలు ధ్యాన ప్రచారం చేశారు. ఇందులో ఇంతుందా? కేవలం కళ్ళు మూసుకుంటే రోగాలు పోతున్నాయి, మరి ఇది అందరికీ తెలియాలి, మన చుట్టూను ఇంకా ప్రపంచం అంతా ఈ దుస్థితిలో ఉంది అని ఆవిడ చుట్టుపక్కలంతా ప్రచారం చేశారు. వేల మందికి ధ్యానం అందించారు. వా! ఆ వేల మందిలో నేనొకడిని. మీ ద్వారా ఈ స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రామ్ ద్వారా
వారికి నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా వాళ్ళ దగ్గర ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని వాళ్ళ నోటి ద్వారా విని నేను ఈ ధ్యానంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఆవిడ ఆ వెజిటేరియన్ గురించి అడిగారు కదా, ఆవిడ అన్నారనమాట, అన్నీ చెప్తుంటే నేను ఉత్సాహంతో పొంగిపోతూ మా భార్యకి జబ్బు తగ్గే మార్గం వెతుక్కుంటూ ఆ బాబానే నన్ను ఇక్కడ పంపించాడు అనుకున్నానండి. కానీ ఆ పొంగు మీద నీళ్లు జల్లినట్టు చివరిలో మాట వాడారు. సార్ మీరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అన్నారు. మాది రాయల్ ఫ్యామిలీ అండి, బాగా తింటాము, 4 వెరైటీలు పైగా రోజు తింటాము అని అంటే, సార్ అదంటే ఆపేయండి సార్, ఈ రోజు నుంచి గుడ్డు మాంసం చేపలు బంద్ చేయండి, ధ్యానం చేయండి, మీ భార్యకి రోగం పోతుంది అన్నారు. ఓ పిడుగు లాంటి వార్త మనకి. ఇదేంటి తాత ముత్తాతల నుంచి ఆచారంగా వస్తుంది బలం అనుకుంటా, వీళ్ళేంటి ఇలా చెప్తున్నారని, సరే వీళ్ళు ఏదో చెప్తారు, మన పని మనం చేద్దాం, ముందు ధ్యానాన్ని తెలుసుకుని పోదామని, మేడం ఎలా చేయాలో చెప్పండి అంటే 2 ముక్కలు చెప్పేశారు. కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టి. వెంటనే కళ్ళు మూసానండి. 2 మినిట్స్ గడిచినట్టు అనిపించింది. గంటన్నర అయిపోయింది. అసలు నాకు సమయం కూడా తెలియలేదు. మేడం ఆధ్వర్యంలో 2 మినిట్స్ కూర్చోబెడితే 1.5 అవర్ చేశారు ధ్యానాన్ని. వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. టైం చూసుకున్నాను, ఎంతసేపు అయిందంటే 2 నిమిషాలు గడిచినట్టుంది. 1.5 అయిపోయింది టైము. లేచి చూసుకుంటే ఇందులో ఏదో ఉంది మిరాకిలు, దీన్ని వదలకూడదు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. పట్టి విడువగ రాదు, పట్టు పట్టగా నేను బిగే పట్టవలను, పట్టి విడిచటి కంటే పడి చచ్చటి మేలే అని. అలా పట్టుబట్టి చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నానండి. నెక్స్ట్ ఆ రోజు రాత్రి పనులన్నీ అయిపోయి ఒక రూమ్ తీసుకున్నాను నేను. ఏలూరులో మా సిస్టర్స్ ఉంటారు కానీ ఇల్లు ఇరుక్కుంటాయండి. ఆ రూమ్లో కూర్చొని పనులన్నీ అయిపోయింది. సెకండ్ టైం కూర్చున్నాను. ఒక 10 నిమిషాలు గడిచిందండి. 11 నుంచి ఆవిడ చెప్పిన చివరి మాటలే రింగ్ అవుతుంది. అప్పుడు వెంటనే నేను డిస్టర్బ్ అయ్యి కళ్ళు తెరిసా. ఎందుకు తినద్దు అంటున్నారు వీళ్ళు, ఏదో కారణం ఉంటుంది కదా, అదేంటో తెలియాలి అనుకుంటే ఒక అక్షరాలు కనబడతాయి నాకు ధ్యానంలో. అసలైన భాగ్యము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ వర్డ్స్ ఎప్పుడైతే కనపడినాయో అప్పుడు అర్థమైంది. 5 లక్షలు ఖర్చు పెట్టాను నేను, 5 పైసలు కూడా ఆరోగ్యం పొందలేకపోయాం. నిజంగా ఇవన్నీ బంద్ చేసి ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అంటే అంతకంటే కావాల్సింది ఏముందండి. ఇంకా అప్పటికప్పుడు నేను డెసిషన్ తీసుకున్నారు. స్పాట్లో డెసిషన్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి గుడ్డు మాంసం చేపలు బంద్ నా జీవితంలో. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి చెప్దాము. కానీ ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నానండి. నేను ఆ వ్యాపారాల్లో కూడా ఉన్నాం కదా, మా అంకుల్తో లింకప్ అయ్యి మేము కూడా చేసుకుంటున్నాం. సీ ఫుడ్ కూడా నేను ఎక్స్పోర్ట్ చేశాను. అటువంటి నాకు తినటమే పాపం అన్నప్పుడు వాటి జీవులతో ప్రాణాలతో వ్యాపారాలు చేస్తే ఇంకా మహాపాపం. అప్పటికప్పుడే బ్రతకడానికి ఎన్నో ఉన్నాయి. కూటి కోసం కోటి విద్యలు, ధర్మబద్ధమైన వ్యాపారాలే చెయ్యాలి కానీ ఇలా హింసాత్మకమైన అధర్మబద్ధమైన వ్యాపారాలు వద్దు అని స్పాట్లో నేను నిర్ణయం తీసేసుకొని వెంటనే మా ఆవిడకి ఫోన్ చేసి, ఈరోజు నేను ఒక ధ్యానం మొదలు పెట్టాను, పైసా ఖర్చు లేదు, ఎక్కడికి పోయే పని లేదు, మన ఇంట్లో మనం కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్, ఒక ఆవిడ బ్రెయిన్ క్యాన్సర్ తగ్గించుకున్నారంట. మరి ఇంటిపైన పిరమిడ్ కట్టారు వేలు పెట్టి. మరి అందరితో పోల్చుకుంటే నీది చాలా చిన్నది, ఆవిడకి బ్రెయిన్ ఇదే తగ్గింది ప్రాబ్లము, నీకెందుకు తగ్గదు చెయ్యని చెప్పటం, ఇవన్నీ బంద్ చేసాము. మేడం ఏమన్నారు ఆ రోజేనండి నేను చెప్పినట్టు వినింది. రోజు అవన్నీ ట్యాబ్లెట్స్ వాడే ట్యాబ్లెట్స్ కూడా బయట పడేసి మరి నేను చెప్పిన మార్గం ఏదైతే ఉందో, నేను విన్న మార్గం అదే ఆవిడ చెప్పటం, ఆవిడ స్టార్ట్ చేయటం. రోజు ఉదయం 2 గంటలు, రాత్రి 2 గంటలు అలా ఓపిక తెచ్చుకొని కూర్చొని చేస్తూ వితిన్ 10 డేస్లో ఎలా వచ్చిన గడ్డలు అలాగే నార్మల్ అయిపోయినాయండి. కాళ్ళల్లో ఉన్న నీరు పోయింది, 3 పూట్ల వచ్చే జ్వరం పోయింది, సంపూర్ణ ఆరోగ్యంతో బ్రహ్మాండంగా లేచి తిరుగుతుంది. నేను ఇవి క్లోజ్ చేసుకొని బిజినెస్లు మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పటికి 10 రోజులు టైం పట్టింది. చూస్తే ఆవిడ బ్రహ్మాండంగా లేచి తిరుగుతుంది. నేను ఆశ్చర్యపోయాను, ఎంత ఉందా ఈ ధ్యానంలో, మరి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అనుకున్నానండి. మీ కళ్ళ ముందే 2 అద్భుతాలు చూసారు మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అండి. నాకు నెక్స్ట్ డే ధ్యానం చేస్తుంటే ఆ జీవులన్నీ వచ్చి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సెకండ్ డే అండి ధ్యానంలోకి వచ్చి అవన్నీ వచ్చి నా కాళ్ళు మొక్కుతున్నాయండి. వేల మందల గుంపులు వచ్చి ఎదురు 2 కాళ్ళు పైకెత్తి మాట్లాడుతుంటే వాటి లాంగ్వేజ్ అర్థమవుతుంది, భాష. కోళ్ళు రెక్కలెత్తి నమస్కరిస్తున్నాయి, మేకలు గొర్రెలు ఏదైనా కాళ్ళ మీద నుంచి నమస్కరిస్తున్నాయి. అవన్నీ చెప్తుంటే ఆశ్చర్యపోయాను నేను. మీరు ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు, మీ ద్వారా మేము బతికి బట్టగట్టాము, మా జాతి అంతా బతికిపోయింది మీ కుటుంబం మీ ద్వారా, మీ నిర్ణయం ద్వారా, ఇక నుంచి మేము చంపబడము అని అవి చెప్తూ
ఆనందంతో గెంతులేస్తుంటే అప్పుడు అర్థమైందండి. ఇన్ని రోజులు మనం చేసిన పొరపాటేంటి? పాపం ఏంటి? అన్ని జీవుల ఆత్మఘోష మనకు తగిలి ఉంటుంది. మేము క్యాచింగ్ చేసేటప్పుడు ట్యాంక్స్ దగ్గర, ఫిష్ ట్యాంక్స్ దగ్గర అవి ఎంత అల్లాడిపోతుండేయో, ఒకటొకటి గుద్దుకొని రక్తం కారుతుంటే అప్పుడు వినోదించేవాళ్ళమండి. అదేదో క్రీడలాగా. కానీ ఎప్పుడైతే అవి చెప్పినయో అప్పుడు అర్థమైంది వాటిని ఎంత బాధపెట్టామో అని. ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా ఆత్మసాక్షిగా ఈ ప్రపంచంలో ఆఖరి మానవుడు శాకాహారిగా, బుద్ధుడిగా మారే వరకు నాకు పని ఉంది. చెప్పాల్సిన ధర్మం నాకుంది. అని మీరు అందుకోసమే నిర్ణయం నేను భూమి తీసుకున్నారు. మీదకొచ్చాను అనే విషయాన్ని రెండో రోజు గ్రహించానండి. ఓకే సార్. మరి నిజంగా ఒక నాన్ వెజ్ తినే కుటుంబంలో పుట్టారు. మరి బిజినెస్ కూడా అదే. అలాంటప్పుడు మానేయాలి అంటే చాలా ధైర్యం కావాలి సార్. ఎందుకంటే మీ వరకు మానేస్తా అంటే ఓకే. కానీ బిజినెస్ మానేస్తా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. కానీ అంత గట్టి నిర్ణయం తీసుకొని శాకాహారం కోసమే మీరు నిలబడ్డారు. మరి దీన్ని బేస్ చేసుకొని మీరు శాకాహార ర్యాలీలు ఏమన్నా చేశారా? అవునండి. హ్మ్. మరి పత్రిజీ గారిని నేను కలిసింది ఏంటంటే, నేను అక్కడ పనుల మీద వెళ్ళినప్పుడు భీమవరంలో వారోత్సవాలు జరిగినాయండి. అదే సంవత్సరం 2008లో. మరి గురువుగారు ఇక్కడికొస్తున్నారని వాళ్ళు చెప్పటం, మేడం హ్మ్. వాళ్ళు. నేను మా బావగారు కలిసి ఏలూరులో ఉంటారు ఒక బావగారు. వెళ్ళామండి. మొట్టమొదటిగా సారిగా బాగా క్రౌడ్ ఉంది ఆ రోజు. సార్‌ని చూడంగానే ఆయన వెలుగు, కాంతి అసలు చాలా నాకు బాడీ అంతా వైబ్రేషన్ వచ్చింది సార్‌ని చూడంగానే. ఫస్ట్ టైమ్ సార్‌ని అక్కడ చూశాను భీమవరంలో. షేక్ హ్యాండ్ ఇవ్వటానికి కూడా టైం లేదు. అంత క్రౌడ్ ఉండింది. సరే ఈ హైదరాబాద్‌లోనే ఉంటారు కదా! సార్ ఎప్పుడైనా కలవచ్చు అనుకున్నాము. మేము ఉండేది దిల్షు నగర్ హైదరాబాద్‌లో. మరి ఆ తర్వాత మొట్టమొదటి ర్యాలీ 3 నెలలకే పత్రి సార్‌తో చేయటం జరిగిందండి. మా ఓకే. ఫ్యామిలీ అంతా పాల్గొన్నాము. దిల్షు నగర్ నుంచి సరూర్ నగర్ వరకు ఓషో ప్రసాద్ గారి సెంటర్ ఉంది దిల్షు నగర్‌లో. హ్మ్. మాకు చాలా దగ్గర. మేము అక్కడ వెళ్ళటం, మరి అక్కడ సార్ వస్తున్నారు, ఈరోజు ర్యాలీ ఉంది అంటే మా ఫ్యామిలీ మొత్తం మా ఇద్దరు ఆడపిల్లలండి. హ్మ్. అప్పుడు 10th క్లాసు పెద్ద పాప, చిన్న పాప 6th క్లాసు. ఆ టైంలో మేము ధ్యానంలోకొచ్చాము. సరే. మీతో పాటు మీ పిల్లలిద్దరు ఆ! కూడా మొత్తం ధ్యానంలోకొచ్చారు. శాకాహారులండి. శాకాహారులయ్యారు. ధ్యానంలోకి శాకాహారులు. ఆ రోజు నుంచేనండి. ఓకే. ఆ రోజు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో పూర్తిగా ఈ రోజు వరకు గూడా మా పిల్లలు గూడా పెద్ద పాప మ్యారేజ్ అయిపోయి 23లో అమెరికాలో సెటిల్ అయ్యారు డల్లాస్‌లో. హ్మ్. మరి వాళ్ళు గూడా అక్కడికెళ్ళినా గూడా ఆవిడ పూర్తి శాకాహారే. మరి చిన్న పాప గూడా ఇక్కడే జాబ్ చేస్తుంది. మరి బయట ఎంత ఒత్తిళ్ళున్నా గూడా ఎక్కడా గూడా వాళ్ళు ఇంతవరకు ఇది లేదు. వాళ్ళు ఫ్రెండ్స్ వేరే ఆర్డర్ చేసుకున్నా గూడా వాళ్ళు మాత్రం వెజిటేరియన్ ఫుడ్డే వెజిటేరియన్. తింటున్నారండి. హ్మ్. అట్లా పూర్తిగా మా ఫ్యామిలీ అంతా శాకాహార ఫ్యామిలీ, శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం అండి. సార్ మరి ఇందాక మీరు చెప్తా ఉన్నారు. హ్మ్. ఫస్ట్ టైమ్ సార్‌ని చూసినప్పుడైతే చూసారు. మీకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మాట్లాడలేదు. మాట్లాడలేదు. సెకండ్ టైమ్ ర్యాలీలో సార్ వచ్చారు. హ్మ్. అప్పుడు మీరు సార్ దగ్గరికి వెళ్లి మీ ఎక్స్‌పీరియన్స్ ఆయనతో షేర్ చేసుకోవడం ఏదైనా ఆ! జరిగిందా? అంత టైం లేదండి. ఆ హ్మ్. ర్యాలీ టైమ్ స్టార్ట్ అయినప్పుడు సారొచ్చారు. హ్మ్. ఇంకా సార్‌కి షేక్ హ్యాండ్స్ ఇవ్వటం, మేమందరం ఫ్యామిలీ అంతా హ్మ్. ఫస్ట్ టైమ్ సార్‌ని 3 నెలలకే. హ్మ్. అంటే ఆయనిచ్చిన ఎనర్జీ ఏమో గానండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ర్యాలీలో సార్‌తో పాటు అడుగులు వేయటం, హ్మ్. తర్వాత సారు స్పీచ్ వినడం అక్కడ హ్మ్. కమ్యూనిటీ హాల్‌లో పెట్టారు అంబేద్కర్ భవన్‌లో, సరూర్ నగర్‌లో. చాలా అద్భుతంగా అనిపిచ్చింది. ఇంక అక్కడి నుంచి ఆయనతో అడుగులు వేశాం కదా! మరి తర్వాత ఇక నేను ఎక్కడ ర్యాలీ ఉన్నా గూడా నేను పాల్గొంటూ ఉండేవాడినండి. ఓకే. వాళ్ళ వాయిస్, వాళ్ళ మాటలు విని బాగా ఆకర్షితుడినైంది. ఇక మనమెందుకు చెప్పకూడదు? మనం చెప్పాలి. ఎందుకంటే నాకు ఫ్లాష్ బ్యాక్‌లో నేను కాలేజీలో నేను ఒక పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశానండి. ఓకే. లీడర్‌షిప్‌లో ఓకే. పాలిటెక్నిక్ సో, ఆ కాలేజీలో. లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నీ ఇక్కడ పనికొచ్చాయన్నమాట. ఇక్కడికి ఓకే. పనికొచ్చినియండి. చాలా ఉద్యమాలు చేశాము. హ్మ్. లెక్చరర్స్ మా కోసం కాదండి. లెక్చరర్స్‌కి జీతాలు రాకుండా వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటే 3 సంవత్సరాల నుంచి జీతాలు ఆగిపోయిన కాలేజీ తణుకు. హ్మ్. రికార్డ్ ఉంది ఇప్పటికి కూడా. 90స్‌లో మేము పెద్ద ఎత్తున ఒక ఉద్యమే చేశాము. అందరిని మోటివేట్ చేయటం, అందరిని ఇది చేయటం అది గ్రాండ్ సక్సెస్ అయింది. గవర్నమెంట్ నుంచే ఎన్నో కోట్లు రావాల్సిన ఫండ్ కూడా రిలీజ్ అయింది. ఓకే. ఆ పూర్వానుభవం హ్మ్. ఈ ధ్యానంలో నాకు ఈ ర్యాలీల్లో ఉపయోగపడిందండి. ఓకే. గట్టిగా స్పీచ్‌లివ్వటం, స్లోగన్స్ చెప్పటం, హ్మ్. అలా మైక్ తీసుకొని దద్దరిల్లిస్తూ మొత్తం అలాగా ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల శాకాహార ర్యాలీలు చేశామండి. 9 రోజులు 108 గ్రామాలు, హుహు. మరి 7 రోజులు 70 గ్రామాలు, 3 రోజులు 30 గ్రామాలు, 1, 2 కాదండి. అలా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు లెక్కలేనన్ని
లెక్క పెట్టలేనని చేసుకుంటా వచ్చాను. సార్ మరి మీరు ఇందాక అన్నారు 7 రోజులు 70 గ్రామాలు అన్నారు. అవును. అంటే మీరు కాలినడకన వెళ్తున్నా లేకపోతే వెహికల్ ఎలా కాలినడకలేనండి. ప్లాన్ అంటే చేశారు? వెహికల్స్‌తో ఉంటారు అందరూ. హ్మ్. ఒక గ్రామం ఎంటర్ అవ్వంగానే ఆ గ్రామంలో దిగిపోయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓకే. ఒక మళ్ళీ గంట, అక్కడ గంటన్నర. ఓకే. అట్లా స్లోగన్స్ అక్కడ ఎవరైనా గ్రూపులు ఉంటే గ్రూపుల్లో ధ్యానం పరిచయం చేయటం, స్లోగన్స్‌లో పాంప్లెట్స్ పంచటం, ఆ ఊరంతా కంప్లీట్ అయిపోవటం. తర్వాత ఇంకొక ఊరు నెక్స్ట్ మళ్ళీ వెహికల్స్ అండి. ఒక మళ్ళీ ఆ ఊరు. ఉద్యమం లాగా చేశారనమాట. ఉద్యమంలాగా అండి. హ్మ్. అలాగే మన మాస్టర్స్ అందరి సహకారం ద్వారా ఓకే. వాళ్ళు పెడితేనే కదండీ మనం అవును. పాల్గొనేది. కరెక్ట్ అలాగే సార్. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ర్యాలీ ఉన్నా, ఎంత దూరం ఉన్నా కూడా నేను వెనకాడకుండా ఖర్చులు ఉన్నా లేకపోయినా మేము ఆ టైంకి మాస్టర్స్ ఏదో రకంగా నాకు అందించేవాళ్ళు. ఓకే. పూర్తిగా అలాగా నేను ఇప్పటివరకు నా డ్యూటీ నేను నిర్వహించుకుంటూ వెళ్తున్నానండి నా లక్ష్యంలో. వండర్ఫుల్ సార్. నిజంగా అన్ని వేల ర్యాలీస్ తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు సార్. మరి మీరు పత్రి సార్‌తో మీ అనుభవాలు ఏదైనా షేర్ చేసుకునే సందర్భం మీకెప్పుడు దొరికింది సార్? సార్‌తో అనుభవాలంటే ఫస్ట్ సార్‌ని పరిచయం చేసింది గూడా నన్ను ఎక్కడంటే ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ ఉండేదండి శాలివాహన నగర్‌లో. హ్మ్. ఫస్ట్ ధ్యానాంధ్రప్రదేశ్ కదా! ఆ టైంలో ఆనంద్ గారు మా సెంటర్‌కొచ్చేవాళ్ళు. ఇప్పుడు మన పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్. ఓకే. అక్కడికొచ్చేవాళ్ళు. ఆయన మేము శివప్రసాద్ బాగా క్లోజ్ అనమాట. హ్మ్. ఆయన అప్పుడు బుక్స్ రాస్తున్నాడు కొత్తగా అని చెప్పడం జరిగింది. సరే సార్ దగ్గరికి నేను మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి సార్‌కి పరిచయం చేసింది ఆనంద్ బుద్ధా గారండి. ఓకే. ఫస్ట్ టైమ్ హుహు. సార్‌ని తీసుకెళ్తే సారు ఇట్లా కొత్తగా వచ్చారు సార్ ఈయన బుక్స్ కూడా రాస్తున్నాడు సార్ అని చెప్పారు హ్మ్. ఈయన. అప్పుడు మా మిసెస్ మేము అంతా పిల్లలు సార్ మంచం మీదే కూర్చున్నారు వీళ్ళు. ఓకే. అంత క్లోజ్‌గా సారు చాలా అద్భుతంగా హ్మ్. మా చిన్న పాపను చూస్తే ఆయన దగ్గర కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నారు ఎంత దూరం ఉన్నా గూడా. హ్మ్. సార్‌కి ఆవిడ అనుభవాలన్నీ చెప్పారు. ఎలా తగ్గించుకున్నారు హ్మ్. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ సార్‌కి. సార్‌కి మన గురించి అంతా తెలుసు అంతా గదండీ! తెలుసు. అవును. అలా మరి సారు న్యూటన్ లక్ష్మి అంటే శ్రీనివాసరెడ్డి గారు సార్ అల్లుడు. హ్మ్. న్యూటన్ లక్ష్మి గారు, మా మిసెస్ వీళ్ళకి ఇంతకుముందే పరిచయం అండి. ఎలాగంటే ఓకే. ఈ ధ్యానంలోకొచ్చే ముందు తెలీదు ఇప్పటివరకు. హ్మ్. వాళ్ళందరూ కలిసి మలక్పేటలో వాళ్ళు చిన్నప్పుడు రెంట్‌కున్నప్పుడు ఓకే. మా బావమరిది అంటే మా మిసెస్ తమ్ముడు వీళ్ళంతా ఒకే చోట అనమాట. ఒకే ఇంట్లో కింద పైన ఉన్నారనమాట. ఓకే. ఒక ప్రోగ్రామ్‌కి ఒక 1 ఇయర్‌కి సార్ మ్యారేజ్ డే అశోక్ గార్డెన్స్‌లో ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు హ్మ్. నేను అంతకుముందు శ్రీనివాసరెడ్డి గారి క్లాస్ విన్నాను. ఆయన దూరం నుంచి వస్తుంటే శ్రీనివాసరెడ్డి గారు సార్ అల్లుడు అని చెప్పాను. హుహు. మా మిసెస్ చూసి ఏంటి శ్రీనులాగున్నాడు అంటుంది. హ్మ్. అంటే "నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు హ్మ్. సార్ అల్లుడు" అని అంటే దగ్గరికెళ్తే ఆయన వచ్చి "నిర్మలక్క ఎట్టున్నారు? ఎక్కడున్నారు ఏంటి?" ఓకే. నేను ఆశ్చర్యపోయానండి. హ్మ్. అలాగా వీళ్ళు చిన్నతనంలోనే ఒకే ఫ్రెండ్స్ చోట ఒకే ఉన్నారు. చోట పెరిగారు. అంటే హ్మ్. ధ్యానం అందకముందనమాట చిన్న వయసులో. ఓకే. స్టడీస్ అప్పుడు. తర్వాత అలాగా వీళ్ళకి ఆ విషయాలన్నీ పత్రి సార్‌తో చెప్తా ఉంది. "మీ అల్లుడు ఎవరో కాదండి. మా చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి ఉన్నాము." ఓకే. అది తర్వాత లక్ష్మి మేడం గారితో మాట్లాడటం మా మేడం వాళ్ళంతా హ్మ్. నేను షాక్ తిన్నాననమాట. వీళ్ళకి ఓకే. ఎప్పుడు పరిచయం ఉంది ముందే అని. అంత క్లోజ్‌గా అన్నీ చాలా చక్కగా విన్నారండి పత్రి సారు. హ్మ్. వీళ్ళంతా ఆనందంతో చెప్తుంటే అవునా! అవునా! అని చాలా ఆశ్చర్యంగా విన్నారు. తర్వాత నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి కూడా వైస్ ప్రెసిడెంట్‌గా మొన్న ఆంధ్ర అంతా వర్క్ చేశాము. ఓకే. పిరమిడ్ అంతకుముందు పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఉన్నారు. అంతకుముందు 2014 ఎలక్షన్‌లప్పుడు నన్ను హైదరాబాద్ ఎంపీగా నిలబడమన్నారు. హ్మ్. సరే నేను ఆ టైంలో విభజన జరిగింది గాబట్టి, మన ఆంధ్ర భాష అంతా ఆంధ్ర ఇది గాబట్టి, తెలంగాణలో లోకల్ పీపుల్‌ని పెడదామని జెప్పి లోకల్ క్యాండిడేట్‌ని పెట్టి, నేను రాయలసీమ ఇన్‌చార్జ్ తీసుకొని, హ్మ్. నాకు నేనుగానే వెళ్ళి, ఇక్కడ ఎవరు డ్యూటీలు వేయరండి. పత్రి సార్ గూడా ఇది చెయ్యి, అది చెయ్యి అని ఎవ్వరికీ ఏమీ చెప్పరు. అవును. వాళ్ళు ఉత్సాహంతో, తపనతో ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళ ద్వారానే పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అద్భుతంగా జరుగుతుంది. అలా నాకు నేనుగా ఎంపీ సీటు విజయవాడలో ఎంపీగా పోటీ చేద్దామని చూస్తే అప్పటికి ఫుల్లప్ అయిపోయినాయి. ఓకే. సార్ మీరు ముందు చెప్తే మీకు ఇచ్చేవాళ్ళం గదా! అన్నారు. హ్మ్. కానీ ముందు లేడీస్ ఉంటే లేడీస్‌నే పెట్టండి అన్నాను. నేను ప్రచార బాధ్యతలు తీసుకున్నాను. అద్భుతంగా చేశాము. ఒక హ్మ్. మేడం పొద్దుటూరు అట్లా అదంతా ఫ్యాక్షన్ ఏరియాలు రాయలసీమ. హ్మ్. అటువంటి ఏరియాల్లోనే నేను అన్ని మీటింగ్‌లు పెట్టి ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ పిరమిడ్ ఇండియా గురించి కార్యాలయం ప్రచారం ఓపెన్ చేసి చేశారు. హ్మ్. దొరసానపల్లిని అక్కడ కార్యాలయం ఓపెన్ చేసి ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరిని పిలిచి మీటింగ్‌లు పెట్టి ఓకే. వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. హుహు. మేము అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు సార్ గూడా అటు వద్దామనుకున్నోళ్ళు గూడా
నేనున్నాను చూసుకుంటున్నానని మాధవి మేడం అటు వెళ్దామన్నా కూడా అక్కడ ఉన్నాడులే చూసుకుంటాడులే అని సార్ కూడా చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత మాకు భీమాస్లో ఒక మీటింగ్ జరిగినప్పుడు తిరుపతిలో. కడప ఎంపీగా పోటీ చేద్దాం 2019లో అనుకుని అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకున్న టైంలో సార్ అక్కడికి వచ్చినప్పుడు సార్ చెప్పారనమాట. అప్పుడు బాంబే నుంచి మన సంజయ్ కింగర్ గారు మన వస్తారు కదా సితారా ప్రోగ్రామ్స్, అప్పుడు ఆయన కూడా బాంబే ఎంపీ నుంచి పోటీ చేయడానికి అక్కడ మీటింగ్ జరిగింది. ఓకే. ఆ భీమాస్ హోటల్లో నేను మాట్లాడిచ్చేటప్పుడు సార్ పిలిచారనమాట. సంజయ్ కింగ్ గారిని పిలిచి, నువ్వు సంజయ్ కింగ్ అయితే ఈయన శాఖాహార కింగ్ అయ్యా, కింగ్లకే కింగ్ అన్నారు. సార్ ఎందుకన్నారు ఆ మాట? ఆయన ఏదన్నా ఒక మాట అంటే అన్ని రెట్లు వరకు మనం చెయ్యాలి. ఇప్పుడు కింగ్ బాధ్యత ఏంటండి? సామ్రాజ్యాన్ని అంతా చూసుకోవాలి. మనం ఏంటంటే కొన్నిటికి పరిమితమయ్యి అప్పుడు 100 మందితో నడిచే ర్యాలీలు సార్ ఈ మాట అయిన తర్వాత 1000 మందికి వచ్చిందండి. 1000 మందితో చేయాల్సి వచ్చింది. అంత పెద్ద మెగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. సార్ ఊరికి అనరండి, మనకి ఏదన్నా ఒక కిరీటం ఇచ్చారు, ఒక తగిలిచ్చారు అంటే దాని వెనక పెద్ద పని అందిస్తారనమాట. మేము అలా భావిస్తాం. ఇప్పుడు పిఎంసికి కూడా కొత్తగా తీసుకున్నందుకు నాకేంటంటే ఇది నా బాధ్యతను పెంచారు, ఇంకా 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 ఎంతో అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కొంత బ్యాక్లాగ్ ఉన్నా కూడా నేను ఆంధ్ర ఎక్కువ తిరిగి ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నాకు నా డ్యూటీ, పరిమితి లేని డ్యూటీ ఇప్పుడు నాకు అందించడం జరిగిందని అర్థమైంది పత్రిజీ గారి ద్వారా. మరి ఇది సాకారం, ఆయన కన్న కళలు ఏవైతే ఉన్నాయో పిఎంసి గురించి అవన్నీ సాకారం చేయాలని అనుకుంటున్నాం. శాకాహార ర్యాలీలు ఇంత అద్భుతంగా చేస్తూ వచ్చారు సార్. మరి పిఎంసిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా కూడా మీరు నియమింపబడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. మరి మీకు అసలు ఈ బుక్స్ 25 బుక్స్ అంటే మామూలు విషయం అయితే కాదు సార్. అందులో 1000 మందితో శాకాహార ర్యాలీలు తీస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి అంత పెద్ద ఎత్తున ప్రచారము, అదంతా అక్కడ మీరు సపోర్టింగ్గా ఉన్నారు. అంత బిజీ షెడ్యూల్లో 25 బుక్స్, అసలు ముందు బుక్ రాయాలన్న ప్రేరణ మీకు ఎలా కలిగింది? నాకు అంతకుముందు మామూలుగా జనరల్ బుక్స్ రాసామండి, ఎన్సైక్లోపీడియా అని స్కూల్కి ఓకే. ఉపయోగించే చిన్నప్పటి నుండే స్టూడెంట్స్. మీకు ఉంది అలవాటు. అది నాలో ఉందని తెలీదు. మాకు ఒక ఆర్డర్స్ వచ్చినాయి. ఆ ఓకే. ఆర్డర్స్లో ఎన్సైక్లోపీడియాకి సోషల్ వెల్ఫేర్ ఆర్డర్ వస్తే అప్పుడు నేను ఇది అంతా చిన్న ఈజీగా మామయ్య గారు అని చెప్పి ఒక బుక్ రాసేసాను. అప్పుడు అది చూసి సోషల్ వెల్ఫేర్ డైరెక్టరు ఇది అద్భుతంగా ఉంది, 20 లక్షల ఆర్డర్ ఇచ్చి ఇంకా 20 లక్షలు పెంచి 50 లక్షలు చేశారు ఆర్డర్, 30 లక్షలు ఓకే. పెంచి. అప్పుడు నేను నాకు ఓహో ఇంత ఉందా నాలో అనేది నాకు తెలిసిందండి. తర్వాత నేను అసలు అంటే గతంలో ఏ బుక్లు రాయలేదు నేను. నాకు ధ్యానంలో నేను ఒకటే అనుకున్నాను, మనం కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖం ఇవన్నీ అజ్ఞానం, అనారోగ్యాలతో సహా అనుభవించడానికి కారణం మనలో అజ్ఞానము. ఈ అజ్ఞానాన్ని పటాపంచలు చేయటానికి మనకి ఆత్మజ్ఞానం కావాలి. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం ఉంటే ఇవన్నీ పటాపంచలు అవుతాయి. నాకు ఆత్మజ్ఞానం అందించండి మాస్టర్స్ అని ఒక సంకల్పం చేసుకునేవాడినండి ధ్యానంలో. ఓకే. అందుకు అనుగుణంగా ఈ ధ్యానంలోకి వచ్చిన 7-8 నెలల తర్వాత నాకు ఒక ఫ్లో స్టార్ట్ అయింది. ఓకే. అంటే మనకి 3 విధాలుగా మాస్టర్స్ మెసేజ్ ఇస్తారండి. 1 కనిపించటం, 2 ఓకే. వినిపించటం, 3 అనిపించటం. ఓకే. అనిపించడం కూడా వన్ ఆఫ్ ద ఇంట్యూషన్. ఇంట్యూషన్ అండి. ఈ 3 విధాలుగా మన హాస్టల్ మాస్టర్ విశ్వగురువులు మనకి సందేశాలు ఇస్తూ ఉంటారు. ఓకే. కొన్ని దృశ్యాలు మాస్టర్లు కనబడటం. నాకు మొట్టమొదటిగా కనపడిన మాస్టర్ మలయాళ స్వామి అండి, ఓకే. ఏర్పేడాశ్రీ. సరే, ఇక్కడ ఒకటి మీరు ఇందాక చెప్పారు, నేను ఒక సంకల్పం చేసుకున్నాను నాకు ఆత్మజ్ఞానం కావాలని. ఇంతకు ముందు మీరు ఏమన్నారంటే పత్రి సార్ ఏదన్నా కావాలనుకున్నప్పుడు ఒక 41 రోజులు మనం కంటిన్యూస్గా ధ్యానం చేస్తుంటే అది వస్తుంది. సో మరి ఇక్కడ మీరు సంకల్పం తీసుకొని అంటే ధ్యానం చేస్తూ అలా 41 రోజులు సంకల్పం చేశారా, జస్ట్ అనుకుని వదిలేశారా? నేను అంటే రోజు రెగ్యులర్ చేసేవాడినండి. నేను ఓకే. 41 రోజులని కూడా ఏం లేదు. ఇంత అద్భుతమైన ధ్యానము, ఇంకా రోజు నేను 2-3 గంటలు ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఓకే. డైలీ ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానంలో ఈ సంకల్పం పెట్టుకున్నాడు. మా మిస్సెస్కి ఆరోగ్యం వచ్చింది, మాకు ఆనందం వచ్చింది, అందరికీ ధ్యానం చేయండి 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 అని చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. ఓకే. అప్పుడు ఒక చిన్న బ్లాక్ ఒకటి ఉందండి. ఆ బ్లాక్ గురించి అందరికి చెప్పాలి, ఇది చాలా అవసరం, ఓకే సార్. ఎక్స్పీరియన్స్లో చాలా ఇంపార్టెంట్. నేను మా అంకుల్ వ్యాపారాలు చూసుకునేవాడిని. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాం. అక్కడ ఎలా జరిగిందంటే చూడండి, మనకి సహాయం చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటామా, మనకి ద్రోహం చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటామండి ఎక్కువగా. ద్రోహం చేసిన వాళ్ళని అయితే తిట్టుకుంటూ గుర్తుపెట్టుకుంటాం, Yes. సహాయం చేసిన ఎప్పుడో వాళ్ళకి గుర్తొస్తారు, ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తొస్తారు. అవును.
అయితే మా అంకుల్ దగ్గర మేము బిజినెస్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన బిజినెస్లు చూస్తూ కోట్ల మీద బిజినెస్లు అండి చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఏ వాటాలు అడగలేదు, ఏం లేదు. కానీ 15 సంవత్సరాలు అయిపోయిందండి. ఆయన ఏం చేశాడు, ధ్యానానికి ముందు జరిగిన స్టోరీ ఇదంతా. ఆయన అప్పటి వరకు మనదే మనదే అంటే నేను చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఆస్తులు కొనుక్కున్నారు, అన్నీ పెరిగిపోయినాయి, కోట్ల రూపాయల ఆస్తులు. తర్వాత ఏదో ఒక రోజు మనం కాళ్ళ మీద నిలబడాలని ఆయన అడిగాం. అప్పటి వరకు నేను అడగలేదు. మామయ్య గారు మా పరిస్థితి ఏంటంటే అప్పటి వరకు మనది మనది అని చెప్పిన ఆయన చివరికి ఇదంతా నాది అన్నాడండి. ఓకే. అప్పుడు మిన్ను విరిగి మీద పడినట్టు అసలు ప్రపంచంలోకి వచ్చాను. ఇది ఊహాలోకాల నుంచి దీనికి వచ్చాం. కట్టుబట్టలతో బయటకు వచ్చాను. అదే టైంలో ఆవిడకి డిప్రెషన్ రావటం, వాళ్ళే వైద్యం చేయించారు. 5 లక్షలు ఖర్చు పెట్టినా ఆరోగ్యం పొందలేదు. 5 పైసలు లేకుండా ఈ ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందాము. ఆరోగ్యం, ఆనందం. కానీ నేను ధ్యానంలో కూర్చున్న ప్రతి క్షణము కూడా ఆయనే రావటం, కనిపించేవాళ్ళండి. కనిపిస్తూ నేను అంటే 7-8 నెలల వరకు నాకు ఇది అర్థం కాలేదు. నా ఎనర్జీ ఎలా పోతుందో కూడా నాకు తెలియలేదు. అన్ని పనులు అవుతున్నాయి కానీ అసలు నాకు ఏంటి ప్రాపంచికమైన పనులు పెండింగ్ పడుతున్నాయి అని ఆరోగ్యం వచ్చింది, ఆనందం వచ్చింది. కానీ కొన్ని విషయాలు పెండింగ్ అవుతున్నాయి. ఇది చాలామంది సీనియర్ మాస్టర్స్ కానీ ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా అవసరం అండి ఈ పాయింట్. నేను అది గమనించుకోలేకపోయాను. ఒక 7-8 నెలల తర్వాత మాస్టర్స్ని క్వశ్చన్ వేసుకున్నాను. ఏదన్నా క్వశ్చన్ వేసుకుంటే మాస్టర్స్ ఆన్సర్స్ ఇస్తారని అప్పుడు మన వాళ్ళు చెప్పారు, సీనియర్ మాస్టర్. నేను ధ్యానంలో కూర్చుని అడిగాను, నాకెందుకు ఈ పనులు అవ్వట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి డ్రాబ్యాక్ అని అడిగితే మాస్టర్స్ వాయిస్ వినపడింది. అరే నువ్వు గంటలు గంటలు ధ్యానం చేస్తున్నావు, కుండల శక్తిని నింపుకున్నావు, కుండకు చిల్లు పెట్టుకున్నావు, అందుతో వేస్ట్ అయిపోతుంది నీ ఎనర్జీ అని. ఎందుకు, ఏం జరిగింది, ఆ చిల్లు ఏంటి అని ప్రశ్న వేసుకుంటే మా మావయ్య గారు ప్రత్యక్షం అయ్యారు. ఓ నిజమే కదా, ఇన్ని రోజులు ద్వేషిస్తూ వచ్చాను, ఆయన్ని కోప్పడుతూ, మన ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన అలా చేయబట్టే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకునే, గంటకి నిమిషానికి అదే ఉంటుంది కదండి నిజ జీవితంలో. నేను అలాగా నన్ను గంటలు ధ్యానం చేస్తున్నా, మనం ఏ విషయాల గురించి, ఏ సంఘటనల గురించి అయితే నిరంతరం ఆలోచిస్తుంటామో వాటికే మన ఎనర్జీని పంపిస్తుంటాం. మా అంకుల్ ధ్యానం చేయకపోయినా 3 పువ్వులు 6 కాయల్లాగా వెలిగిపోతున్నాడు. నేను గంటలు ధ్యానం చేసి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నాకు అప్పుడు అర్థమైంది, నేను ధ్యానం చేసేది నా కోసమా, ఆయన కోసమా. ఉద్ధరేదాత్మ ఆత్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. నిన్ను అపోదీపో భవ, ఎవరు వాళ్ళే ఉద్ధరించుకోవాలి బుద్ధుడు చెప్పాడు. నా కోసం, నా ఆత్మ ఎదుగుదల కోసం నేను ధ్యానం చేస్తుంటే మధ్యలో వాళ్ళు బాగుంటున్నారు కానీ నేను పతనం అయిపోతున్నాను. అప్పుడు అర్థమయ్యి పొరపాటు ఏం జరిగిందో తెలుసుకొని వెంటనే ధ్యానంలో కూర్చున్నానండి. మళ్ళీ వెంటనే వచ్చేసాడు. ఆయనకు నమస్కారం పెట్టాను. మావయ్య గారు, ఈరోజు ఈ ధ్యానం అందుకోవటానికి ముఖ్య కారకులు మీరే. సో అవన్నీ జరగబట్టే మీరు ధ్యానంలోకి వచ్చాను. నిజంగా మీరు డబ్బులు కోట్లు పంచిచ్చుంటే, నాకు 10 పైసలు వాటా ఇచ్చిన కోట్లు వచ్చేయండి. ఈరోజు చాలా 100 కోట్లు అయిపోయినాయి ఆయన. అలా మరి అవన్నీ నేను లెక్క పెట్టుకుంటే, అవి కూర్చొని రోగాలు తెచ్చుకుంటే మీ అమ్మాయి నేను పర్మనెంట్గా రూమ్లు బుక్ చేసుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా రోగాలు తగ్గి ఆనందం అందుకునే గొప్ప మార్గం నాకు మీరు అలా పంచకపోబట్టే అందింది. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను క్షమించండి ఇన్ని రోజులు ద్వేషించుకున్నందుకు. కానీ ఎప్పుడైతే నమస్కారం పెట్టుకున్నానో ఆ క్షణం నుంచి ఆయన ప్రత్యక్షం అవ్వలేదు. ఆ రోజు నుంచి నా ధ్యాన శక్తి నా ఆత్మ ఎదుగుదలకు మొదలుపెట్టింది. వండర్ఫుల్ సార్. అసలు ఆ చేంజ్ నిజంగా గొప్ప టర్నింగ్ అండి, గొప్ప మలుపు. మనం ఎంత ధ్యానం చేసినా ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నష్టపరిచిన వాళ్ళు, మీకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీ జీవితంలో ఉంటారు. మనం ఎంతసేపు ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేసినా వాళ్ళని మర్చిపోలేక ఆ బాధతో వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన ఎనర్జీని అంతా వాళ్ళకి ధారపోస్తూ ఉంటాం. నేను ఎప్పుడైతే అది చేశానో కొద్ది నెలలు గడిచిందో లేదండి, ఆ రోజు నుంచే నా లైఫ్ టర్నింగ్ అయింది నిజంగా యాక్చువల్గా. మరి అది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తెలుసుకోవాలి. వాళ్ళకి వెంటనే నమస్కరించండి. మీ లోపలున్న శక్తిని దోచే దొంగలు మీ శత్రువులే. వాళ్ళని తక్షణం మిత్రులుగా మార్చుకోండి. ఎందుకంటే ఆ శాశ్వతమైన బంధం, మనం రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటాం, తల్లి, తండ్రి, కొడుకు, ఇవేవి కాదండి. శాశ్వతమైన బంధం మిత్రబంధం. ఎందుకంటే పైలోకాల్లో కూడా మిత్రత్వమే శాశ్వతం. కనుక ఆ మిత్రత్వం పైలోకాల్లో నువ్వే పాత్ర పోషించావో ఇలా ప్రశ్నించుకుంటూ ఉంటాం, ఏం నేర్చుకున్నావని.
కానీ ఇక్కడ మనం ప్రతి జీవితో మిత్రత్వం చేయాలి. ప్రతి ఒక్కరితో మిత్రత్వం చేయాలి. ఈరోజు మిత్రత్వం లేకే కదా పాకిస్తాన్ అంత పతనమైపోతుంది. హ్మ్. అదే భారత్‌తో మిత్రత్వం చేసుంటుంటే పాకిస్తాన్ పరిస్థితి వేరుగా ఉండేది గదా! కనుక మనం ఫిజికల్‌గా కూడా చూస్తున్నాం ప్రాపంచికంగా. కనుక ప్రతి ఒక్కరిని ఎవ్వరిని ద్వేషించొద్దు. తక్షణం మీరు మిత్రులుగా మార్చుకోండి. అప్పుడే మీ ఆత్మ ఎదుగుదల. ఆ తర్వాత నాకు ధ్యానంలో మలయాళ స్వామి గారు కనబడటం, ఖండయోగం జరగటం, ఓకే. గత జన్మలు చూసుకోవటం, హ్మ్. మరి మాస్టర్స్ నుంచి మెసేజ్ అందుకొని బుక్కులు రాయటం, ఓకే. మరి శాఖాహార ర్యాలీలు చేయటం, ఇవన్నీ కూడా కేవలం ఆ రోజు నుంచే టర్నింగ్ అండి. అంత గొప్ప ఆత్మ ఎదుగుదలకి ధ్యాన శక్తి ఉపయోగపడింది. సార్ మరి బుక్ రాయడం స్టార్ట్ చేశానన్నారు. 25 బుక్స్ రాశానన్నారు. యెస్ మేడం. సో, దాంట్లో ఒక 2, 3 బుక్స్ గురించి మీ మాటల్లో. 2009లో అండి హ్మ్. శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం. అప్పుడు నా మొదటి 3 బుక్స్ పిరమిడ్ పబ్లికేషన్స్ ఓషో ప్రసాద్ గారు వాళ్ళు ఆల్రెడీ పత్రిసార్ బుక్స్ ప్రింట్ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా. హ్మ్. ధ్యానాంధ్రప్రదేశ్ సృష్టికర్త కూడా ఓషో ప్రసాద్ గారే. హ్మ్. ఆయన 2010లో నా మొట్టమొదటిగా 2009లో కొత్త బంగారు లోకం మొదటి పుస్తకం అండి. ఓకే. ఈ మధ్య మన పిఎంసిలో ఆ పేరుతో స్ట్రీమింగ్ కూడా ఎన్నో ఎపిసోడ్స్ వచ్చినాయి. హ్మ్. ఇంకా మళ్ళీ వస్తాయి. ఆ కొత్త బంగారు లోకం మొట్టమొదటి పుస్తకం. మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన బుక్ అది. ఓకే. 1000 కాపీలు 10 రోజుల్లో అమ్ముడయ్యే రికార్డ్ బుక్. ఓకే సార్. 1000 కాపీలు 1000 అమ్ముడయ్యాయి. కాపీలు 10 రోజుల్లో అండి. హుహు. యాక్చువల్‌గా ఆ బుక్ వేయడానికి మొదట భయపడ్డారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే నాన్ వెజ్ గురించి భయంకరంగా చెప్పి ఉందన్నమాట. అది తింటే వచ్చే నష్టం గురించి. ఓకే. ప్రకృతికి విరుద్ధంగా మానవుడు జీవిస్తే, హ్మ్. ప్రకృతి కన్నెర్ర చేస్తే తట్టుకునే శక్తి మానవుడికి లేదు అని చాలా ఫోర్స్‌తో చెప్పిన బుక్ అండి. అది ముందు వేయటానికి భయపడి తర్వాత నేను అష్యూరెన్స్ ఇచ్చా. అయి సేల్ అవ్వకపోతే మొత్తం డబ్బు నేను ఇస్తాను ఓకే. అని అన్నప్పుడు వాళ్ళు ముందుకెళ్ళి చేశారు. చాలా అద్భుతంగా రికార్డు సక్సెస్ అయ్యింది. గ్రాండ్ సక్సెస్. తర్వాత ఇంకా వస్తూ ఉంటే ఇంకా రాసుకుంటూ వెళ్తే రెండవది అద్భుతమైన ఆలోచనలు. అద్భుతమైన ఆలోచనలు. ఓకే. జగన్నాథ్ గట్‌లో ఇంకొకటి మూడోది కూడా 2, 3 వస్తుంటే రాసేస్తున్నానండి. ఆనందం గురించి. అంతరంగంలో చిగురించిన ఆనందం. ఆనందం అంటే ఏంటి? సంతోషం ఏంటి? ఈ డిఫరెన్స్ ఏంటి? అసలు ప్రతి క్షణం మనం ఆనందంగా ఉండాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి అనే దానికి కొన్ని పాయింట్స్ ఇచ్చారు మాస్టర్లు. ఓకే. అవన్నీ కూడా నిజంగా చాలా అద్భుతంగా మార్చుకుంటూ వెళ్ళినాయండి. ఎంతమంది మాంసాహారులు ఉన్నారో శాకాహారులుగా మారారు ఆ కొత్త బంగారు లోకం బుక్ చూసి. అలాగే జగన్నాథ్ గట్‌లో ఒక మీటింగ్ మన పైమ రాము గారు పైమ స్టూడెంట్స్‌తో అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఓయూ రాము గారు. ఓయూ రాము హ్మ్. గారు అక్కడ ఎవరు ఎలా ధ్యానంలోకి వచ్చారో చెప్పండి అంటే ఒక అతను నజీర్ అనే కుర్రోడు హ్మ్. నేను బండి శ్రీనివాసరావు గారి బుక్ చదివి మానవ జన్మ విలువ తెలుసుకుందాం అనే బుక్ చదివి నేను శాకాహారి అయిపోయాను. ఒక ఓకే. ముస్లిము శాకాహారి అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళందరిని మార్చేశాను శాకాహారులుగా. 70 మందిని నేను మార్చాను అని చెప్పాడంటండి. అక్కడ ఒక ప్రొద్దుటూరు మేడం వాళ్ళ అమ్మాయి ఉంది పైమ. ఆ అమ్మాయి అడిగిందంట, "నీకు తెలుసా సార్?" అంటే, "నాకు తెలీదు, హ్మ్. చూడలేదన్నాను." ఆ రోజు నేను పొద్దుటూరులో ర్యాలీలో పాల్గొనడానికి ఉన్నాను. ఓకే. వాళ్ళ దగ్గరే ఉన్నాను. హ్మ్. అప్పుడు ఫోన్ చేసి, "మీ శిష్యుడు మాట్లాడుతున్నారు సార్" అన్న ఓకే. చెప్పి, "మీ ద్వారా మారిన వ్యక్తి" అని. హుహు. అలా ఎంతో మందిని మార్చుకుంటూ వెళ్ళినాయండి ఆ బుక్స్. ఒక్కొక్క బుక్‌లో కూడా ప్రతి బుక్‌లో ఏ కాన్సెప్ట్ ఉన్నా కూడా మెయిన్ వచ్చేదంతా శాకాహారం గురించి ఇస్తాం. ఎందుకంటే ఎవరి చేతిలోకి ఏ బుక్ వెళ్తుందో తెలీదు. అందులో శాకాహార విషయాలు లేకపోతే మళ్ళీ వాళ్ళు అవును. మాంసాహారులైతే పరిస్థితి ఏంటి అని మాస్టర్స్ అలా ఇచ్చారండి. గురువుగారు కూడా మొదటి బుక్కు ఆయన బ్యాగ్‌లో పెట్టుకొని ఈజిప్ట్ టూర్ వెళ్ళినప్పుడు మరి ఆయన ఎంత ఎనర్జీ ఇచ్చారో. మరి నేను ఇలా రాసుకుంటూ పోతూ 5 బుక్స్ అయిపోయినాయి. హ్మ్. ఇంకా వస్తుంటే రాస్తుంటే హయత్ నగరు నాయుడు సార్ పిరమిడ్ ఓపెనింగ్ అయ్యి క్లాస్ జరిగింది. పెద్ద కమ్యూనిటీ గ్రౌండ్‌లో. హ్మ్. నేనంతా అయిపోయిన తర్వాత సార్ దగ్గరికెళ్ళి, "సార్ ఇప్పటికే 5 బుక్స్ రాశాను. ఇంకా వస్తున్నాయి. హ్మ్. మరి ఏంటి సార్ ఇది ప్రేమతత్వం గురించి వస్తుంది" అన్నాను. సార్ అలా కళ్ళలోకి చూసారండి. నేను భూమి నుంచి ఒక 2 అడుగులు పైకి లేసి మళ్ళీ భూమి మీద అతుక్కున్నట్టు నా ఫీలింగు. ఓకే. ఫిజికల్‌గా ఏం జరిగిందో తెలీదు. హ్మ్. సార్ అలా చూస్తూ ఒకే మాట అన్నారు. హ్మ్. "నీకేదొస్తే అది రాసి దొబ్బు. నాకు చూపించు మాకా" అన్నారు. ఓకే. అంతకుముందు కూడా స్క్రిప్టులు చూపిస్తే సారు పెన్నున్న చేతిలో అసలు పెన్ను కూడా పెట్టలేదండి. ఓకే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా పేజీలు ఇలా అన్నారు సారు. హ్మ్. ఒక్క వేలుతో ఆ పేజీలు తిప్పి వేసేయి అన్నారు. మామూలుగా అయితే తర్వాత సార్ ఖచ్చితంగా కరెక్షన్ ఖచ్చితంగా చేస్తారు. కరెక్షన్ అసలు చేస్తారండి. ఇవ్వనే ఇవ్వరు సార్. ఆ! కరెక్షన్ చేయకుండా నాకు ఇవ్వరు. ఆల్రెడీ పబ్లికేషన్స్ ప్రూఫ్‌లు దిద్దే అలవాటుంది నాకు. ఓకే. సార్ ఇలా చూసి ఏసేయి అనేవాళ్ళు. హ్మ్. నేనే డీటీపీలు చేసుకొని, నేనే ప్రూఫ్ రీడింగ్‌లు 1, 4 సార్లు చూసి, నేను డైరెక్ట్‌గా ఇచ్చేసేవాడిని సార్‌కి. అప్పటినుంచి నేను డైరెక్ట్‌గా
నా కరెక్షన్స్ నేనే చేసుకోవటం, నా ప్రింటింగ్ నేనే చేసుకోవటం, సార్ చేతికెళ్ళి ఇచ్చేవాడినండి. హ్మ్. ఒక బుక్ వచ్చింది నేనెవర్ని అని. హ్మ్. ఆ బుక్కు సార్ చెప్పాడు కదా అని ప్రింట్ చేసేసి మొత్తం చేసి గిఫ్ట్ ప్యాక్ చేసి స్టేజ్ దగ్గర తీసుకెళ్ళాం ధ్యాన మహాచక్రంలో ఓకే. కడతాల్లో. హ్మ్. అప్పుడు మధుమోహన్ గారు స్టేజ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ధ్యానం అయిపోగానే బుక్స్ ఇస్తాం కదా, హ్మ్. ఆయనకి ఇస్తే ఆయన పేరు చూసి నేనెవరిని పెట్టే వింటాయా టైటిల్, హ్మ్. ఈ బుక్లు ఈ పేరుతో బుక్లు సార్ రిలీజ్ చేయలేదు, ఇసురు ఓకే. కొట్టేశారు, తీసుకుపో అన్నాడు ఆయన. హ్మ్. సార్ 25,000 30,000 పెట్టి ప్రింట్ చేసేసాం, సారే చెప్పారు నీకు ఏదొస్తే అది రాసిపారదొప్పు అని. హ్మ్. అందులో ఏముందో సార్కి తెలుసు, నాకు తెలుసు, హ్మ్. మీరు చేతికి ఇవ్వండి, అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకుపోమ్మంటారండి. లేదు 4-5 మంది ఇసురు కొట్టారు, నాకు తెలుసయ్యా వద్దు నీకు. లేదు సార్ ఇవ్వండి సార్, సార్కి ఇచ్చినా సార్ రిలీజ్ చేసినా ఓకే, ఇసురు కొట్టినా ఓకే, ఓకే. సార్కి ఇవ్వండి అంటే సార్ చేతికి ఇస్తే హ్మ్. సార్ చదివారు బండి శ్రీనివాసరావు నేనెవరిని రచన బండి శ్రీనివాసరావు అని హ్మ్. రిలీజ్ చేసి ఇచ్చారండి. ఓకే. అందులో ఏముందో అది రాయించిందంతా కూడా బుక్స్ అన్నీ కూడా పత్రిజీ సారు ఆ ఎనర్జీ అనండి, ఆయన వాక్కులే. నిజంగా నేను 25 పుస్తకాలు అలా రాసుకుంటూ వెళ్ళిపోయానండి. ఇప్పుడు 26వ బుక్ రాస్తున్నాను. ఆ టైటిల్ కూడా చాలా 3 నెలల నుంచి రాస్తున్నాను. మనం భగవంతులం. ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ మహి. నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ఇప్పుడు రాబోతున్న బుక్ వచ్చేసి రాబోతున్న మనం మనం భగవంతులం. భగవంతులండి. సార్ మరి నిజంగా మీ లైఫ్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఏ సమస్యల నుంచి బయటపడ్డారు, మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు నిజంగా ఒక ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి అంటే ధ్యానం అనేది జీవితంలో ఇంత మార్పు తీసుకొస్తుందా అనడానికి చక్కటి ఎస్, ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు మా సార్. కుటుంబం అండి, మేము మా కుటుంబం. ఎస్ సార్, మీరు మీ ఉమ్, ఫ్యామిలీ ఎంతో అద్భుతంగా ఉన్నారు. ఉమ్. మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చిన ఆ గురువు గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఈ భూమి మీద అత్యంత గొప్ప గురువు, జగద్గురువు, పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. నిజంగా ఆయన అంటే నేను ఒక జన్మ కూడా చూసుకున్నానండి. మ్మ్. కొన్ని జన్మలు ఉన్నాయి సార్తో, ఎన్నో జన్మల నుంచి ప్రయాణం. ఒక జన్మలో సారు మేము చాలా దగ్గరగా ఉన్నవాళ్ళం. మరి సారు నాకు వేరే రకంగా అంటే ఆ టైంలో నేను సార్ని భుజాన వేసుకొని వెళ్తూ ఆయన తలంతా రక్తం కారుతుంటే ఆ విషయాలు నాకు వచ్చిన దగ్గర నుంచి 2009లో ఆగస్టులో ఓకే. 15 ఆగస్టు మనకి మహేశ్వర పిరమిడ్ భూమి పూజ జరుగుతుందండి. మ్మ్. దానికి 2 రోజుల ముందు వచ్చింది. సార్తో మరి నిద్ర పట్టట్లేదు, ఏంటి సార్ మీకు ఇలా అని సార్ని అడగటం జరిగింది. సారు అక్కడ చాలా స్మూత్గా సున్నితంగా ఏం లేదులే వదిలే అన్నారు. ఓకే. మళ్ళీ అడిగితే నువ్వే తెలుసుకో అన్నారు. మ్మ్. ఇట్లా చాలా శుతిమెత్తగా చెప్పారండి. మ్మ్. నాకు అర్థం కాలేదు. నేను ఎంత ప్రయత్నం చేసినా అది బయటపడలేదు, ఎందుకు అలా సార్ కనపడ్డారని. మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ సరూర్ నగర్ వస్తే సార్ పిరమిడ్ ఓపెనింగ్ ఓషో ప్రసాద్ వాళ్ళ కేర్ సెంటరు, అక్కడ అడిగాను పౌర్ణమి రోజు. సార్ అదే సమాధానం ఇచ్చారు. సరే ఎందుకు సారే చెప్పట్లేదని వదిలేస్తే 2011లో అది ఓపెన్ అయ్యిందండి. ఓకే. 2 సంవత్సరాలు టైం పట్టింది నా ఎనర్జీ లెవెల్స్ పెరగటానికి. మ్మ్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దిమ్మలు ఓపెన్ చేయడానికి విజయవాడ సార్ వచ్చారు ప్రారంభోత్సవం. ఆ రోజు మొత్తం 28 దిమ్మలు. మా సెంటర్ కూడా విజయవాడ ఈ హౌస్ అది అమ్మేశాం. ఆ ఓకే. సెంటర్లో నేను వేయించాను 2 పోల్స్ వేయించి. మ్మ్. అవన్నీ పూర్తయిన తర్వాత సార్ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాం జక్కారావు గారి ఇంటి పైన. మ్మ్. అప్పుడు అదంతా ఓపెన్ అయిపోయి సారు విశ్వరూపం కనపడిందండి. ఓకే. సార్ విశ్వరూపం చూసిన తర్వాత నా ఒళ్ళంతా గగురు పొడిచి రోమాలు నిక్కబొడుచుకొని మ్మ్. అది ఒక అరగంట వరకు ఆ వైబ్రేషన్లో ఉండిపోయానండి. అప్పుడు ఎందుకు సార్ అలా జరిగిందని అదంతా ఆ రోజు సార్ని మీట్ అవ్వలేకపోయాము. తర్వాత హైదరాబాద్ వచ్చి 15 రోజులకి సార్ దగ్గరికి వెళ్ళి సార్కి ఆ విషయాలన్నీ చెప్పాను. సార్ మీరు చెప్పకపోయినా మీరెవరో నేను తెలుసుకున్నాను గురువుగారు అని చెప్తే సార్ అలా చూసి అన్నారు తప్ప నేను ఫలానా అని కూడా సార్ చెప్పలా. సార్ గొప్పతనం ఏంటంటే ఆయన ఈ భూమిని ఉద్ధరించడానికి ఎన్నో అవతారాలు ఎత్తారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చారు. ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీగా వచ్చారు. మరి గత జన్మల్లో నేను బ్రహ్మంగారి దగ్గర శిష్యులుగా ఉన్న సంగతి,
గతంలో అరవింద్ ఘోష్ దగ్గర అక్కడ ఉన్న సంగతి ఇవన్నీ కూడా మేము చూసుకోవటం జరిగిందండి. మరి పత్రిజీ గారితో ఎన్నో జన్మల ప్రయాణం, ఈ జన్మ ఒక్కటే కాదు. కనుక మన బాధ్యత ఏంటో, మనం ఏం చేయాలి, ఎందుకు వచ్చాము భూమి మీద, గతంలో ఏం జరిగిందో, మరి అంత పెద్ద ప్రపంచానికే గొప్ప గురువు ఆ జన్మలో ఆయన. ఇప్పుడు పెద్ద మతాల పేరిట పెద్ద గురువు అప్పుడు ఆయన. మరి అటువంటిది ఈరోజు మరి ఆయన నేను ఫలానా అని కూడా ఎప్పుడు బయట చెప్పలేదు. అంత జగద్గురువు అంత సింపుల్గా ఉండి మన మధ్య ఉండి మనతో తిరుగుతూ మనతో కలిసి ఉంటూ ఆయన స్వయాన వండి వడ్డించి నిజంగా అండి ఆయన మన మీద ఎంతో బాధ్యత, ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. మరి ప్రతి పిరమిడ్ మాస్టర్లో కూడా పత్రిజీ సత్యవాకులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను పాటించేది సార్ చెప్పింది, నో మెడిసిన్, నో డాక్టర్, నో హాస్పిటల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండి మేము పూర్తిగా మా కుటుంబం మొత్తం మేము పాటిస్తూ వస్తున్నాం. నేను ఇదే క్లాసుల్లో కూడా చెప్తూ ఉంటాను. సార్ చెప్పిన విషయాలు, సార్ మనకి డిక్షనరీ, బయట గురువులు మనకి మాస్టర్లు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ వెళ్ళినా కూడా మీరు పత్రిజీ సార్తో కంపేర్ చెయ్యండి. సార్ ఏం చెప్పింది అదే మనం పాటించాలి. దానికి వక్ర భాష్యాలు ఇవ్వద్దు. రకరకాల రూపురేఖలతో, రకరకాల గ్రూపులతో, రకరకాలుగా మన ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. కానీ పత్రిజీ గారు చెప్పిన ఫండమెంటల్సే 18 ఆదర్శ సూత్రాలు ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఆదర్శము. ఆయన సంగీతంతో ధ్యానం చేపిస్తారు, గత జన్మల అనుభవాలన్నీ వింటారు. ఇవన్నీ కూడా సారు మనకి నేర్పిన పాఠాలు. నిజంగా సార్ని ఫాలో అయితే చాలండి. మనం ఏ స్థాయిలోకి వెళ్ళాలో, ఏ వర్క్ చేయాలో కూడా ఆ వర్క్లో ప్రతి ఒక్కరూ నిమగ్నం అవుతారు. సారు శరీరం వదిలారే కానీ మరి నేను లాస్ట్ డే వచ్చానండి. సార్ శరీరం వదులుతారని కూడా నేను నమ్మలేదు. మరి నాకు ఎన్నోసార్లు ఫోన్లు వచ్చినాయి. బెంగుళూరు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అందరూ ఏదో సార్కి ఏదో అయిపోతుందని కంగారులో వెళ్ళారు. సార్ గురించి మీకు తెలియదు, ఆయన ఎంతోమందిని బయటపడేసిన మా గొప్ప గురువు. మరి ఆయనకి తెలుసు మీరేదో కంగారు పడి వెళ్ళిపోతున్నారని నేను అందరికీ చెప్పాను. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ కూడా నేను నమ్మలేదు. లాస్ట్ రోజు ఇక అందరూ వచ్చేస్తున్నారని నాకు కబురంది. నేను వచ్చేసి మా భార్యతో చెప్తే ఆవిడ ఇంకా నమ్మకంతో ఏమవదు, అందరూ కంగారు పడిపోతున్నారు, సార్కి ఏం కాదన్నారు. గబగబా ఆవిని తీసుకుని ఎలాగోలాగా వచ్చాను. వచ్చిన తర్వాత 1 గంటకి సార్ దర్శనం అయ్యింది నాకు. ఆ తర్వాత అంటే నాకు సార్కి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, ఆ సార్ అప్పటి వరకు కూడా అంటే ఇంకా మేము రావటం లేట్ అవుతుంది, ఆ టైం వరకు కూడా సారు కొన ప్రాణంతో అలాగా శరీరంలో ఉన్నారు అని 1 గంటకి 1:30కి మేము చూసిన తక్షణం మళ్ళీ ఆపేసి సార్ని ఇంకెవరిని చూడనివ్వలేదు. మళ్ళీ 3ంటికి కూడా ఆపేశారు. మేము వెళ్ళి పిరమిడ్లో ధ్యానం చేస్తున్నాము. ఆ తర్వాత ఈ న్యూస్ 5 గంటల 7 నిమిషాలకి న్యూస్ వచ్చిందండి. నాకు అనిపించింది అంటే చూడండి గురువు ఆయన మరి మనందరి కోసం వచ్చి చూసే వరకు కూడా ఆయన అలాగ ఉన్నారు మన కోసం తక్షణం అని నాకు అనిపించిందండి. నిజంగా ఆయన లేరు అనే భావన కూడా లేదు నాకు. ఎందుకంటే మనం వర్క్ చేస్తే ఆ వర్క్లోనే ఉన్నారు పత్రిజీ గారు. ఎవరైతే తపనతో ఎంత అయితే వర్క్ చేసుకుంటూ వెళ్తారో ప్రతి క్షణము వాళ్ళ వెంటే ఉండి వాళ్ళని ప్రతి క్షణము నడిపిస్తూ ఉంటారు. ఇది మేము ఇప్పటికీ ఆ అనుభవాలు పొందుతూనే ఉన్నాం. నిజంగా చాలా అద్భుతం అండి. మేము ఈ ధ్యాన మహాచక్రాలకి జ్యువెలర్లు కూడా పట్టేవాళ్ళం అన్నదానాలకి. ఒక్కొక్క 10-15 రోజుల్లో లక్షల రూపాయలు, అంటే ఒక్కొక్క ఊరు నుంచి 30-40 వేలు అలా పడుతున్నప్పుడు కొన్ని మిరాకిల్స్ జరిగినాయండి. నిజంగా అవన్నీ సార్కి చెప్తుంటే, సార్ మీరే సార్ అవన్నీ, దాహం వేసి దాహం అంటే వాటర్ బాటిల్స్ ఖాళీ అయిపోయినాయి. ఎవరో ఇద్దరు వచ్చి బండి మీద అలా వచ్చి మాకు జ్యూస్ బాటిల్ ఇచ్చి 150 రూపాయలు వేసి టాటా బై బై చెప్పి వెళ్ళిపోయారు. ఇవన్నీ మిరాకిల్స్ అండి. సార్ సృష్టించి సార్ తలుచుకుంటే ఏది జరగంది ఏది లేదండి. మనం అలా నమ్మితే గనక సారు అంత అద్భుతంగా మనల్ని ఫాలో అవుతూ మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. దీనికి ఎన్నో ఉదాహరణలు, ఇవన్నీ విషయాలు సార్కి చెప్తుంటే నవ్వుతూ కన్ను కొట్టారు ప్రకృతి వ్యాలీలో. సార్ మీరే సార్ వాటర్ అడిగితే జ్యూస్ ఇచ్చారు వచ్చి. రోడ్డు మీద పోయేవాడు ఎవడు జ్యూస్ కొని ఇస్తాడండి మనకి. మేము మైకులు పట్టుకొని మాట్లాడుతూ గొంతు ఎండిపోతుంటే సార్ మాకు వాటర్ అంటే ఖాళీ సార్ అన్నాడు డ్రైవర్ చూపించి. తీరా చూస్తే ఒక అతను బండి ఆపి,
అరే బోనీ జరగలేదని జోలేసుకుని బోనీ అంటే టక్మండ వచ్చి ఒక ఆయన 500 వేసి వెళ్ళిపోయాడు. ఓకే. పక్కన కొత్త వాళ్ళు, వాళ్ళందరికీ షాకు. అంటే అడగనిదే అమ్మైనా పెట్టదు. పత్రి సార్ మనకి నేర్పించారు. అడగనిదే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది. చూసారా దాంట్లో ఎంత అర్థమో లోతార్థం ఉందో. కనుక సార్ చెప్పిన ప్రతి మాట అండి మాకు వేదవాక్కు. సార్ ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలు నేను అనుసరిస్తూ ఆచరిస్తూ అది ఎందుకు సార్ అలా చెప్పారు, అలా మాట్లాడారు, ఒక్కొక్క విషయం మరి దాని లోతైన అర్థాలు మాకు వెంటనే స్ఫురణకు వచ్చేయండి. ఎందుకంటే సార్తో ఈ జన్మే కాదు కదా, ఎన్నో జన్మల జర్నీ ఉంది కాబట్టి సార్ జ్ఞానం కొత్త వాళ్ళకి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ మరి పాత వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ధ్యానంలో ఉండి వాళ్ళు అది ఎందుకు చెప్పారు సార్ అని అనుకుంటే కనుక అది వెంటనే వారికి ఆ జ్ఞానం అందుతుందండి. ఇది నేను సార్తో ప్రయాణం చాలా అద్భుతమైన గురువు ఈ ప్రపంచంలో. మరి ఆయన మనల్ని అందరినీ తయారు చేసి మరి లక్షల మంది పిరమిడ్ మాస్టర్, లక్షల మంది పత్రిజలను తయారు చేసి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన చెప్పారు ఆఖరి మానవుడు శాకాహారిగా మారే వరకు ఇక్కడ 2095 వరకు నేను ఉంటాను అని. అంటే ఆఖరి మానవుడు మారే టైము అప్పటికి ఆసన్నం అవుతుంది. కనుక అప్పటి వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పనిచేస్తూనే ఉంటుంది, పిఎస్ఎస్ఎం పనిచేస్తూనే ఉంటుంది, పిరమిడ్ మాస్టర్లు చెప్తూనే ఉంటారు, పిఎంసి ఛానల్ కూడా చెప్తూనే ఉంటుంది. ఎందుకంటే మేము ఒక టీవీ కావాలని 2010లో నాకు లోపల తపన ఉందండి. నేను పేపర్లో చూసి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని నేను వెతుక్కుంటూ వెళ్ళాను కదా. చీమ తలకాయంత అక్షరాలు అవి నన్ను ఆకర్షించి నా జీవితాన్ని మార్చినాయి. మరి రోజు టీవీలో రకరకాల న్యూస్ వస్తున్నాయి, పనికిరాని న్యూసు, అంతా ప్రజల్ని భయభ్రాంతం చేసే న్యూసు. మరి అటువంటి స్థానంలో ఒక మంచి వాక్యాలు, పాజిటివ్ వాక్యాలు, ఈ ధ్యానము శాకాహారం గురించి వస్తే బాగుండు అని నాలో తపన ఉంది. ఒక పేపర్ కూడా ఉండాలి, ఒక బుక్ ఉండాలి, మ్యాగజైన్ కూడా, ఒక స్వాతి వీక్లీ లాగా వారం వారం వెళ్ళాలి, ఇలాంటి కళ్ళకు అనేవాడినండి. మేమంతా కూర్చున్నప్పుడు సారు నా లోపల ఆలోచనలు పసిగట్టినట్టు సారు మా అందరి ఒక టీవీ వస్తుంది మనకి, పిరమిడ్ టీవీ, దాని పేరు చప్పట్లు కొట్టండి అని 2010లో మేలోనే చెప్పారండి. చప్పట్లు కొట్టించారు అప్పుడు. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. అది సాకారమైంది, అద్భుతంగా వెలుగులు చెమ్ముకుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రసారాలు నిర్వహిస్తూ వస్తుంది. ఎంతోమంది మేము క్లాసులకు వెళ్తుంటే పిఎంసి ఛానల్ చూసి మేము మారిపోయాము, శాకాహారులుగా మారిపోయాము, ధ్యానం చేస్తున్నాము అని అంటే అంతా ఇంత ఆనందం కాదండి. మరి ప్రతి ఒక్కరి బాధ్యత పిఎంసిని మనం అంతా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది ఏంటంటే ఇది మన జీవితాన్ని మార్చింది, ప్రపంచాన్నే మార్చే ఒక అద్భుతమైన ఛానల్ అండి మీడియా. మరి మొట్టమొదటి అహింసా ధర్మ ఛానల్, మరి ధ్యానం గురించి చెప్పే ఛానల్ పిఎంసి. దీంట్లో నాకు నేను ఎఫర్ట్ ఇప్పటివరకే నేను 100% ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసుకుంటూ వచ్చాను నా జీవితంలో. మరి ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యతని నేను ఇంకా ఇంకా అద్భుతంగా నిర్వహించుకుంటూ ఈ పిఎంసి ఉన్నతికి మరి నిజంగా ఎన్నో కోట్లండి షేర్లు కూడా మేము వెళ్ళి కట్టించాము, 1.5 పైగా షేర్లు అయ్యి. మరి సారు అప్పుడు అందరికీ ఎవరో వచ్చే డబ్బులు పంచుతూ నిన్ను ఎక్కడో దూరంగా ఉండే పిలిచి ఒక 500 రూపాయల నోటు ఇచ్చాడు సారు. అది భద్రంగా మేము బీరువాలో దాచిపెట్టాం. సారు రావయ్యా వచ్చినప్పుడే తీసుకోవాలి అని అన్నారు. అలాగే మరి ఈ పిఎంసి ఛానల్ నుంచి నాకు పిలుపు రావటం, మరి ఎందుకంటే నేనేది కోరలేదండి. ఇప్పటివరకు నేను చాలామంది ఎన్నో పదవులు అడిగారు, ఎన్నో చోట్ల అడిగారు నన్ను ఉండమని. కానీ నేను నా స్వతంత్రంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళాను. నేనేం చేయాలో నాకు తెలుసు. కనుక ఇప్పుడు వచ్చింది కాదనకూడదు, ఉన్నదాన్ని కాదనకూడదు. పోతే పోనీ, ఉంటే వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోనీ. ఇది సదానంద యోగి గారు పత్రిజీ గారికి ఇచ్చిన మెసేజ్. మరి పిఎంసి ఛానల్ నుంచి నాకు ఆహ్వానం రావటం, మరి డైరెక్టర్గా ఒక వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకోవాలని వాళ్ళు నిర్ణయం చెప్పటం, మరి నేను అంగీకరించటం. ఎందుకంటే పత్రిజీ గారు పిలుపు అనుకున్నాను నేను. ఒక రకంగా ఇంతకు మించి ఎన్నో రెట్లు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ విస్తృతమైన వెలుగులతో మరి చీకటినంతా పారదోలి, ఈ భూమంతా నిండిపోయిన చీకటి అజ్ఞానం, ఆ దుఃఖాన్ని పారదోలటానికి ఏకైక వజ్రాయుధం ఈ భూమి మీద పత్రిసార్ మనకు అందించిన వజ్రాయుధమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి సిబ్బంది
మొన్న మీటింగ్లు కూడా జరిగినప్పుడు ఆంధ్ర నుంచి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఇంత వర్క్ జరుగుతుంది, ఇంత కష్టపడుతున్నారు ఈ సిబ్బంది, నిర్విరామంగా అహోరాత్రులు కష్టపడి ఎంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి అందిస్తూ వస్తున్నారు. వారందరికీ నేను శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా 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 మనం అన్ని భాషల్లో కూడా రేపు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో అన్ని భాషల్లో కూడా పిఎంసి ప్రసారాలు ఉంటాయి. ప్రతి పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు కూడా మనం ఈ టెలికాస్ట్ చేయదలుచుకున్నాం. ముందు ముందు అందరి అనుభవాలు అన్ని ఊళ్ళల్లో, నేను అన్ని ఊళ్ళు తిరిగి ఉన్నాను కాబట్టి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అద్భుతాలండి. పత్రిజీ గారి ద్వారా మరి గురువుల ద్వారా ఎన్నో అద్భుతాలు పొందిన వాళ్ళు. ఈ ధ్యానం ఎంత గొప్పదో, అనుభవమే జ్ఞానం. మనం ఎవరికి వాళ్ళు స్వీయ అనుభవపూర్వకంగా చెప్పిందే అసలైన జ్ఞానము. మనం పుస్తకాలు చదివినా వేరే విన్నా కూడా వాళ్ళకు వాళ్ళు ధ్యానం చేసి ధ్యానం ద్వారా ఏం పొందుతారో అదే అసలైన జ్ఞానం. ఆ అనుభవాలన్నీ కూడా సారు ఎంతో ఆనందంతో వినేవాళ్ళండి. అలా మన పిఎంసి ఛానల్ ద్వారా అందరి అనుభవాలు కూడా మరి ప్రపంచానికి అంతా తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ జర్నీ ఎంత అద్భుతంగా ఉంది అంటే, అసలు ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టారు, ఇప్పుడు మళ్ళీ పిఎంసి డైరెక్టర్‌గా అయ్యి, అంత చక్కగా బాధ్యతలు కూడా నేను తీసుకుంటా అని మీరు అనౌన్స్ చేయడం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చేటట్టు ఉంది సార్. మరి అవునండి. ఎన్ని వేల శాకాహార ర్యాలీలు, ఎన్ని బుక్స్ రాయడం అంటే మామూలు విషయం కాదు. మీరన్నట్టు గత జన్మల నుండి మీరెంతో ధ్యాని, యోగి అయ్యుంటే, ఈ జన్మలో మీకు స్వతహాగా అది అంత ఈజీగా, తొందరగా వచ్చినట్టుంది. అవును. ముఖ్యంగా పత్రిజీ మాటే వేదవాకుగా మీరు ప్రయాణం చేయడం అనేది ఇంకా ఎంతో అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి. మరి ప్రతి ఒక్కరి జర్నీ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ప్రతి ఒక్కరి జర్నీ అద్భుతమే. మరి సార్ కూడా చూడండి, నాన్ వెజ్ కుటుంబంలో పుట్టి, వ్యాపారమే అది ఉండి కూడా ఏ రోజైతే ధ్యానం నేర్చుకున్నారో ఆ రోజే నేను శాకాహారి అవ్వాలని, నేనవ్వడమే కాదు, నేనేదైతే నాన్ వెజ్ వ్యాపారం చేస్తున్నానో ఆ వ్యాపారాన్ని కూడా నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు అని అప్పటికప్పుడే ఆ నిర్ణయం తీసుకొని ఆయన శాకాహారిగా మరి నేను మారడమే కాదు, ప్రతి ఒక్కరిని శాకాహారులుగా మార్చాలని ముందుగా కుటుంబాన్ని మార్చుకున్నారు. తర్వాత ఎన్నో వేల శాకాహార ర్యాలీలు కూడా సార్ నిర్వహించి ఉన్నారు. అంటే ధ్యానం అనేది మనిషిలో ఎంత మార్పును తీసుకొస్తుంది అనడానికి సారు నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు మన ముందు నిలబడ్డారు. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.